త్రిమూర్తి సాయి. షిరిడీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. షిరిడీ సాయి దివ్య చరిత్ర 115వ పేజీ. ప్రతిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం సమామ్యహం. సాయి దయచెయ్యండి, దయచెయ్యండి. అప్పుడే సంధ్యారుణ కాంతులు జగత్తును పావనం చేస్తున్నాయి. ఆయన ఆజానాబాహుడు. ప్రశాంతత ముఖములో తాండవిస్తూ పైనుండి క్రింద దాకా జీరాడుతున్న కఫిని ధరించి తల మీద అంగవస్త్రం చుట్టుకుంటే కొసలు ఎడమచెవి మీద జారుతున్నాయి, ఎడమచెవి మీదగా జారుతున్నాయి. ఆయన మెల్లగా ఖండోబా ఆలయంలోకి అడుగుపెట్టారు. ప్రాంగణం శుభ్రపరుస్తున్న మహల్సాపతి తల ఎత్తి చూచారు. ఆనంద ఆశ్చర్యాలతో మునిగిపోయాడు. సాయి దయచెయ్యండి, చాలా కాలమైంది తమ దర్శనం లేక. ఏ ఏ క్షేత్రాలు తమరు దర్శించారో సెలవయ్యండి అంటూ సంతోషంగా మహల్సాపతి ఆయన్ను ఆహ్వానించాడు. క్షణాల్లో ఈ వార్త షిరిడీ గ్రామమంతా వ్యాపించింది. బాలసాధువు తిరిగి వచ్చారు అని గ్రామస్తులు ఇంటింటిలో చెప్పుకోసాగారు. బాలసాధువు దర్శనానికయ్యి చాలామంది ఖండోబా ఆలయానికి పరిగెత్తారు. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు బాలసాధువును చూడటానికి పరుగు మీద వచ్చారు. షిరిడీ అహ్మద్నగర్ జిల్లాలో కోపార్గం తాలూకాలో ఒక చిన్న గ్రామం. ఒకవైపు రహత, మరొక వైపు నేమ్గాం, ఇంకో ప్రక్క రూయి గ్రామాలు ఉన్నాయి. 7 మైళ్ళ దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. పూర్వకాలములో రాజులు ఇక్కడ నివసించినట్లు గుర్తుగా ఊరు సరిహద్దులలో శిథిలమైన కోటగోడలుండేవి. మహాత్ములు కూడా నివసించినట్లు గ్రామస్తులు చెప్పుకునేవారు. సాధువులు, గోసాయిలు, భిక్షుకులు దేశాటన చేస్తూ షిరిడీ రావటం పరిపాటే. ఊళ్ళోని మారుతి ఆలయంలో మకాం పెట్టేవాళ్ళు. ఒకరోజు ఉదయాన్నే గ్రామస్తులందరూ ఆశ్చర్యపడేటట్టు 16 ఏళ్ల బాలుడు ఊళ్ళోని వేప చెట్టు క్రింద పద్మాసనం వేసుకొని ధ్యానములో నిశ్చలంగా కూర్చొని కనిపించాడు. అతను తేజస్సుతో ప్రకాశిస్తూ గౌరవం ఉట్టిపడేటట్టు ఉన్నాడు. రాత్రి పగలు ఎండలో వానలో చలిలో కూడా కదలకుండా వేప చెట్టు క్రిందనే ఉండేవారు. ఎక్కడ నుండి వచ్చాడో, అతని తల్లిదండ్రులెవరో ఎంత తర్కించినా ఎవరూ తెలుసుకోలేకపోయారు. వయసులో చిన్నవాడైనప్పటికీ బ్రహ్మజ్ఞానిగా కనిపించేవాడు. సదా సమాధిలో నిమగ్నమయ్యి రూపుదాల్చిన వైరాగ్యమా అన్నట్టు అందరి మనసుల్లో నిండిపోయాడు. ఎవరైనా భోజనం పెడితే తినేవాడు, లేకపోతే పస్తుండేవాడు. కానీ ఎవరిని ఏమీ అడిగేవాడు కాదు. చాలామంది మహాత్ముడని ఆయనను పూజించేవారు. ఒకసారి దేవుడు పూనినవాడొకడు వేప చెట్టు కింద ఊరివారిని త్రవ్వమన్నాడు. త్రవ్వినప్పుడు భూగృహం కనిపించింది. దానిలోకి దిగగా అక్కడ పూజ యంత్రము, కర్రబల్లలు, జపమాలలు కనిపించాయి. ఈ బాలుడు అక్కడే 12 సంవత్సరాలు తపస్సు చేశాడని పూనకం వచ్చినతను చెప్పాడు. ఆ స్థలం నిజంగా తమ గురువుగారి సమాధి అని, దానిని అపవిత్రం చెయ్యరాదని, దానిని తాను భద్రంగా చూసుకుంటున్నానని చెప్పి ఆ సమాధిని మూసివేయించాడు. గ్రామస్తులందరూ ఆ మహాత్ముడితో పాటు ఆ సమాధిని కూడా భక్తిగా పూజించేవారు. ఎవరితోనూ సంబంధం పెట్టుకోకపోయినా అందరికీ ఆప్తుడైపోయాడు. ఈ విధంగా 2-3 ఏళ్లు గడిచాయి. ఉన్నట్టుండి ఆయన ఎట్లా వచ్చారో అట్లాగే షిరిడీ నుండి అదృశ్యమయ్యారు. ఎంత వెతికినా ఆయన సమాచారం ఎవరికీ తెలియరాలేదు. ప్రజలు ఆయన గురించి మర్చిపోతున్న సమయంలో తిరిగి షిరిడీ చేరుకున్నాడాయన. అందుకే అందరికీ అంత ఆనందం. మహల్సాపతి సాయిబాబా అని ఎదురేగిన మహాత్ముడు. 19వ శతాబ్ది భారతదేశానికి ప్రతీకగా ఉండేవారు. సనాతన హిందూ సంస్కృతితో నూతన
వైదేశికి మతాలైన ఇస్లాం, క్రైస్తవాలు సంపర్కం పెంచుకుంటున్నాయి. కానీ వివిధ మతానుయాయులైన ప్రజలు మూఢ విశ్వాసాలతోనూ సంకుచ భావాలతోనూ తరచు కలహాలకు దిగేవారు. భిన్నత్వంలోని ఏకత్వం బోధించేందుకయ్యి దత్తాత్రేయ జగద్గురువు బాబాగా షిరిడీ విచ్చేసి అక్కడే నివాసం ఏర్పరుచుకొని షిరిడీ బాబాగా ప్రఖ్యాతి చెందారు. సాయిబాబా 1938వ సంవత్సరం సెప్టెంబర్ 28 పవిత్రమైన రంజాన్ పండగ రోజున ఔరంగాబాద్ జిల్లాలో గోదావరి నదీ తీరములో ఉన్న పత్రి అనే గ్రామంలో గంగా భవారియా దేవగిరమ్మ అనే పవిత్రులైన బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. సామాన్య కుటుంబీకులైన గంగా భవారియా గోదావరి నదిపై పడవలో ప్రజలను దాటిస్తూ వచ్చిన ధనంతో జీవితం గడుపుతుండేవాడు. దేవగిరమ్మ పార్వతీ పరమేశ్వరులను భక్తితో సతతం పూజించేది. అతిథి అభాగ్యులంటే అత్యంత భక్తి ప్రపత్తులుండేవి. ఏ సమయానికైనా వారింటికి అతిథులు ఆగమిస్తే వారికి భోజనం వడ్డించి సేద తీర్చి అతిథి దేవో భవ అనే ఆర్యోక్తిని సార్థకం చేసేది. ఆ సాధ్వీలాలమ గంగా భవారియ పడవ నడుపుతూ దైవనామం నిరంతరం జపించేవాడు. ఉన్నదానితో పొదుపుగా, తృప్తిగా, ఆనందంగా కాలం గడిపేవారు ఆ దంపతులు. ఎన్ని ఏళ్లైనా సంతానం కలగకపోవడమే వారుకున్న ఒకే ఒక కొరత. అది కూడా భగవత్ సంకల్పమే అని తలిచి ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఒకరోజు గొప్పగా కుంభవృష్టి కురిసింది. ఆ రోజు ఆషాఢ పౌర్ణమి. సాయంకాలం అయ్యేటప్పటికీ ఎన్నడూ లేనంతగా గోదావరి నీటిమట్టం పెరగడం ప్రారంభించింది. పడవ నీటి వరువిడిలో కొట్టుకుపోయే అవకాశం ఉండటంతో పడవ రక్షించుకోవాలని భవారియా నదీ తీరానికి బయలుదేరాడు. రాత్రంతా తాను రాలేనని దేవగిరియమ్మ ఒక్కతే ఇంట్లో గడియ పెట్టుకొని ఉండవలసిందిగా చెప్పి వెళ్ళాడు. చీకటి పడడంతో దేవగిరమ్మ ఇంటి ముందు దీపం పెట్టి తలుపులు మూసుకొని భోజనం చేయటానికి ముందు పార్వతీ అమ్మవారి ధ్యానంలో ఉండిపోయింది. ఇంకా వర్షం పడుతూనే ఉంది. అంతలో ముందరి ద్వారం తలుపులు ఎవరో తట్టారు. భర్తయే కావచ్చునని ఆమె లేచి వచ్చి తలుపులు తీసింది. ముఖం దివ్య తేజస్సుతో వెలుగుతూ 80 సంవత్సరాల వయోవృద్ధుడు ఎదురుగా కనిపించాడు. అమ్మా, ప్రయాణం చేసి అలసిపోయాను. ఆకలి వేస్తున్నది. ఏదైనా కొంచెం తినటానికి పెట్టు తల్లి అంటూ లోపలికి ప్రవేశించాడు. స్వామి దయచెయ్యండి అని భక్తితో వృద్ధుణ్ణి ఆసీనుడిని గావించి విస్తరిపరిచి ఆహార పదార్థాలను పుష్కలంగా వడ్డించింది. వృద్ధుడైన ఆ ఆగంతుకుడు పుష్టిగా భోజనం చేశాడు. అమ్మాయి, బయట వర్షం బాగా కురుస్తుంది. నేను ఎక్కడికి ఈ సమయంలో పోలేను. ఈ రాత్రికి మీ ఇంట్లోనే నిద్రిస్తాను అన్నాడు. అతి దిర్వై విష్ణు కదా అని ఆమె ఆ వృద్ధుడికి పడక వేసి అతన్ని శయనించమని చెప్పి తాను లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. కొంచెం సేపు దైవ ప్రార్థన చేసుకొని తాను భోజనం ముగించి నిద్రపోయింది. అంతలో వృద్ధుడు తలుపు తట్టాడు. అమ్మా, నీవు నాకు కడుపు నిండా అన్నం పెట్టావు, కానీ కంటి నిండా నిద్ర రావటం లేదు. నా కాళ్ళు నడిచి నడిచి పోట్లు పుడుతున్నవి. నా కాళ్ళు పట్టే వారెవరైనా కావాలి అని ఆమెను కోరాడు. వృద్ధుని పాదాలు వత్తడానికి ఎవరూ లేరే. తాను ఒక్కతే ఉంది. తాను పరపురుషుడిని ఎప్పుడూ తాకలేదు. ఏం చెయ్యాలో తెలియక అమ్మవారి ముందు కూర్చొని, తల్లి, నీవు నన్ను పరీక్షిస్తున్నావా? ఏనాడు పరపురుషుడిని అంటని దాసను నేను, ఏనాడు పరపురుషుడిని అంటని దానను నేను. అలాంటిది నన్ను ఈనాడు ఈ వృద్ధిని పాదాలు పట్టమంటావా తల్లి అని ప్రార్థిస్తూ వచ్చింది. వృద్ధుణ్ణి నిరాశపరచకుండా తన వ్రతభంగం కాకుండా రక్షించమని వేడుకున్నది. ఇంతలో ఇంటి వెనక తలుపు ఎవరో తట్టారు. దేవగిరమ్మ తలుపు తెరిచి చూస్తే ఒక స్త్రీ నిలబడి ఉంది. అమ్మా, మీరు కోరారు, నేను వచ్చాను అంది. దేవగిరమ్మ ఆనందంతో, తల్లి, ఈనాడు నా గౌరవము రక్షింప ఈమెను నువ్వే పంపావా అమ్మా అని మనసులో పార్వతీకి నమస్కరించుకొని ఆ అగంతక స్త్రీని వృద్ధుని దగ్గర విడిచి తలుపు వేసుకున్నది.
వచ్చిన స్త్రీని పంపించాలి కదా, తాను పడుకోవడానికి వీలు లేదు అనుకుంటూ పూజ గదిలో ప్రార్థన చేసుకుంటున్నది. బయట గలగల నవ్వుల శబ్దం కావడంతో దేవగిరమ్మ తలుపులు తెరిచి చూచింది. దివ్యమైన సుందర స్వరూపాలతో పార్వతీ పరమేశ్వరులు సాక్షాత్కరించారు. ఆ రోజు ఇంటికి వచ్చిన వృద్ధుడు శ్రీ మరెవరో కాక సాక్షాత్తు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులే. భక్తి పార్వస్యంతో దేవగిరమ్మ దేవదేవుల పాదాలపైన పడింది. పార్వతీ పరమేశ్వరుణ్ణి వరమియ్యవలసిందిగా సైగ చేసింది. శివుడు ప్రార్థన విని వచ్చిన దానువు నీవు, పరీక్షించ వచ్చిన వాడును నేను, కనుక నీవే వరాలివ్వవలసిందని అన్నాడు. అప్పుడు పార్వతి, దేవగిరమ్మ, నీకు అన్ని సుగుణాలు ఉన్నాయి, అన్ని సౌభాగ్యాలు ఉన్నాయి, కానీ సంతానం లేక బాధపడుతున్నావు. కన్యాదానానికి ఒక పుత్రికను, వంశోద్ధారణకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించాను అని దీవించింది. ఈశ్వరుడు కూడా, అమ్మా, నీ అచంచల భక్తి నన్ను కరిగించి కదిలించింది. నీ 3వ గర్భములో నేనే కుమారుడుగా మీ భరద్వజ గోత్రములో ఆపస్తంభ సూత్రములో పుడతాను అని ఆశీర్వదించి పార్వతితో అంతర్ధానమయ్యాడు. దేవగిరమ్మ జరిగిన దానికి ఆశ్చర్యానందాలతో తల మునకలైంది. భర్త ఎప్పుడొస్తాడా, ఎప్పుడు ఈ మంగళవార్త చెబుతాను అని తబ్బుబ్బయి ఉత్కంఠతో ఎదురుచూడసాగింది. తెల్లవారుజామున భర్త రాగానే పరిగెత్తుకు వెళ్ళి ఆయనకు క్రితం రోజు జరిగిన వృత్తాంతమంతా సంతోషం వరకలు వేస్తుండగా చెప్పింది. పార్వతీ పరమేశ్వరులు ఏ విధంగా తనను అనుగ్రహించారో పోసగుచ్చినట్లు చెప్పింది. తమ లాంటి వారింటికి పరమేశ్వరుడు వచ్చాడంటే గంగా భవిరియాకు నమ్మశక్యం కాలేదు. భార్యను నిరుత్సాహపరచడమెందుకని నమ్మినట్లు ఊరుకున్నాడు. కాలం గడుస్తున్నది. 2 నెలలు కాగానే దేవగిరమ్మ గర్భం ధరించింది. సంవత్సరం తిరిగే లోపులో కుమారుడు జన్మించాడు. మరో సంవత్సరం తర్వాత కుమార్తె కలిగింది. 3వసారి ఆమె గర్భం ధరించింది. దైవలీలలు ఆగమ్య గోచరాలు. భార్యకు 9 మాసాలు నిండేటప్పటికీ భవరియాకు ఎక్కడలేని తీవ్ర వైరాగ్యం కలిగింది. ఈశ్వరుడిని కన్నులారా చూడాలని తపన అధికమైంది. ఇంటిలో ఉండలేకపోయాడు. భార్యతో, నీవు భగవంతుడిని చూచావు, నేను కూడా ఈశ్వరుని సందర్శించాలి, అడవికి వెళ్ళి తపస్సు చేసి ఈశ్వరుడిని దర్శిస్తాను అంటూ ఇల్లు విడిచి అడవిలోకి బయలుదేరాడు. స్వామి, ఈశ్వరుడే మన ఇంటిలో పుట్టబోతుండగా మరెక్కడికో వెళ్ళి దేవుడిని దర్శించడం ఎందుకు అంటూ భార్య ఎంత వేడుకున్నా వినకుండా గంగా భవారియా వచ్చేశాడు. పతిని వదిలి క్షణమైన ఉండని స్త్రీ 9 మాసాలు నిండుతున్న గర్భభారంతో భర్తను అనుసరించింది. ఆయన త్వరగా వెళ్ళిపోతున్నాడు. దేవగిరమ్మ భర్తను కలుసుకోవాలని కష్టంతో నడవలేక నడుస్తున్నది. అడవిలో చాలా దూరం వెళ్ళేటప్పటికీ ఆవిడికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఏమండి, ఒక్క క్షణము ఉండండి, ఈశ్వరుడే జన్మించబోతున్నాడు, కన్నులారా దర్శించవచ్చు అని ఆవిడ ప్రార్థించింది. ఆయనది పట్టించుకోక ఆగక తిరిగి చూడక ముందుకు దూసుకు వెళ్తున్నాడు. ఆమె పొదలచాటుకు వెళ్ళింది. క్షణాలలో ప్రసవమైంది. దివ్య తేజస్సుతో కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ కుమారుడు ఉదయించాడు. ఆ రోజు రంజాన్ పండగ దినం. ఈశ్వరుడే జన్మించాడని సంతోషించాలో, భర్త పసివాడిని చూడనైనా చూడక వెళుతుండడానికి శోకించాలో, వెళుతుండడానికి శోకించాలో తెలియలేదు. పసిబిడ్డను తీసుకొని వెళ్ళడానికి కుదరదు. బిడ్డ కోసం పతిని వదులుకోవాలో లేక పతి కోసం పసికందును వదులుకోవాలో తెలుసుకోలేకపోయింది. నార్యః పతిరేకో గతిః సదా అన్నట్టు ఎంతమంది సంతానమున్నా భర్త లేకపోతే భార్యకు గతి లేదనటం చేత చివరకు పసికోనను అక్కడికక్కడే వదిలి పార్వతి, అమ్మా, నీవే రక్షించుకోవాలని ప్రార్థించి భర్త కోసం త్వరగా నడవసాగింది. మరికొంత సమయంలో ఒక టాంగా అటుగా వచ్చింది. దాంట్లో సూఫీ మతానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్నారు. నట్టడివిలో పసిపాప ఏడవటం వినిపిస్తున్నది.
మహమ్మదీయుడు భార్య బండిని ఆపించి పసివాడి స్వరం వినిపించే దిశకు వెతుకుతూ వెళ్ళింది. పొదలమాటున ఆకులలో చుట్టబడి పసివాడు కనిపించాడు. తల్లి దగ్గరలో ఉన్నదేమో అని చుట్టూ కలయజూచింది. ఇదేమి చోద్యం! పసికోనను ఈ భయంకర అడవిలో వదిలి వెళ్ళడానికి ఆ తల్లికి చేతులెట్లా వచ్చాయో అనుకుంటూ ఆ పసివాడిని చేతిలోకి తీసుకున్నది. వెంటనే శిశువు ఏడుపు నిలిపి వెన్నెల వెదజల్లుతున్నట్లు నవ్వాడు. ఫకీరు భార్య పిల్లవాడిని తీసుకొని టాంగా దగ్గరకు వచ్చింది. భర్తకు పిల్లవాడిని చూపింది. ఈరోజు రంజాన్ పండగ. అల్లా మనకు ప్రసవ కష్టం లేకుండా బిడ్డను ప్రసాదించాడు అని దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ దంపతులు తిరిగి ప్రయాణమయ్యారు. సూఫీ దంపతులు పిల్లవాడిని ప్రేమగా మురిపెంగా పెంచసాగారు. బాబా బాబా అంటూ పిలిచేవారు. భగవద్ధ్యానములో జీవించేవారు కావడం చేత బాబాకు చిన్నతనము నుండి భక్తి సత్ప్రవర్తన అలవడింది. బాబా సదా అల్లాహో అక్బర్ అంటూ జపించేవాడు. అదేవిధంగా రామ కృష్ణ నామాలు కూడా పఠించేవాడు. అయితే విచిత్రంగా ప్రవర్తించేవాడు. మసీదులో హిందువుల నామాలు ఆలయాలకు వెళ్ళి అఖండ ఖురాను అక్కడ ఖురాను చదివేవాడు. గుండటి రాళ్లు తెచ్చి సాలాగ్రామాలుగా పూజలు చేసేవాడు. మతాల మధ్య ఏకత్వం సాధించటానికే బాబా ఈ విధంగా చేసేవాడు. ఈ రెండు పరస్పర విరుద్ధ చర్యలు హిందువులు మహమ్మదీయులు ఇద్దరికీ కోపం తెప్పించేవి. అందరూ వచ్చి ఫకీరుకు ఫిర్యాదు చేసేవారు. ఫకీరు ఇంటి ప్రక్కనే ఒక షావుకారు కుటుంబీకులు ఉండేవారు. వారి పిల్లవాడు బాబా కలిసి ఆడుకుంటుండేవారు. ఒకరోజు ఇద్దరు బాలురు గోళీకాయలు ఆడుకుంటున్నారు. ఆటలో షావుకారు పిల్లవాడి గోళీలను బాబా పూర్తిగా గెలుచుకున్నాడు. రోషంతో ఆ పిల్లవాడు ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి ఎవరూ చూడకుండా తమ ఇంట్లో దేవుని ముందున్న గోళీ లాంటి సాలాగ్రామాన్ని తీసుకొని వచ్చి రెట్టింపైన ఉత్సాహంతో మళ్ళీ ఆట ఆడాడు. కానీ మళ్ళీ ఓడిపోయాడు. బాబా సంతోషంగా సాలాగ్రామాన్ని సొంతం చేసుకున్నాడు. షావుకారి పిల్లవాడు దుఃఖంతోనూ పెద్దలు ఏమంటారో అన్న భయంతోనూ దిక్కుతోచక బాబాతో పోట్లాటకు దిగాడు. ఇద్దరు పిల్లలు గొడవపడటం షావుకారి భార్య మేడ మీద నుండి చూచి పరిగెత్తుకొని వచ్చింది. పిల్లలను విడిపించింది. అమ్మా, ఈ బాబా మన దేవుడు సాలాగ్రామాన్ని తీసుకున్నాడు అంటూ ఆ పిల్లవాడు ఏడుస్తూ చెప్పాడు. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇంట్లోని సాలాగ్రామం పిల్లల దగ్గరికి ఎట్లా వచ్చిందా అని. అయ్యో, నేను నిత్యం పూజ చేసుకునే ఈ సాలాగ్రామం నువ్వు ముట్టుకున్నావా అని బాధపడింది. బాబాను సాలాగ్రామాన్ని తిరిగి ఇచ్చేయమంది. నీకు 10 గోళీలు కాకపోతే 100 గోళీలు ఇస్తాను. నా సాలాగ్రామాన్ని నాకు ఇవ్వు బాబూ అంది. నేను ఇవ్వను అంటూ వెంటనే బాబా సాలాగ్రామాన్ని నోట్లో పెట్టేసుకున్నాడు. ఆమె కోపంతో బాబా చెంపలు 2 అటూ ఇటూ వాయించింది. చెవి మెలపెట్టి నోరు చూపెట్టమంది. నోరు బలవంతంగా తెరిచి లోపలకు చూచింది. అయితే ఆమె నోరు తెరిచింది. ఆశ్చర్యంతో యశోద ఏ విధంగా కృష్ణుడి నోట్లో లోకాలన్నీ చూచిందో అలాగే ఈమె కూడా నోట్లో గుండ్రంగా తిరుగుతున్న లోకాలను చూచింది. ఏం చూస్తున్నదో అర్థం కాలేదు. ఆవిడ భక్తురాలు కనుక వెంటనే బాబా దైవాంశ సంభూతుడని గ్రహించింది. అటూ ఇటూ చూచి చటుక్కున బాబా పాదాలు పట్టుకొని నమస్కారం చేసుకున్నది. అప్పటి నుండి బాబా అంటే ఆమెకు ప్రేమ, భక్తి ఉండేవి. కానీ ఎవరికీ బాబా గురించి చెప్పలేదు. కారణం బాబా మహమ్మదీయుడు, తాము హిందువులు. ఇద్దరుకు వైషమ్యాలున్నాయి. తమ ఇంట్లో చేసిన పిండి వంటలను తెచ్చి బాబాకు గుప్తంగా తినిపించేది. అంటే ఎవరికి తెలవకుండా బాబాకు పెట్టేది. ఇలా బాబా ఫకీరు దంపతులతో 4 సంవత్సరాలు 1838 నుండి 1842 దాకా పెరిగారు. ఒకనాడు ఫకీరుకు స్వప్నం వచ్చింది. ఫకీరు, నీవు ఇంకా ఎంత కాలము ఉండవు. నువ్వు పెంచిన ఈ పిల్లవాడిని ఇంకా ఎవరూ పెంచలేరు. వెంకూస అనే సాధువకుడున్నాడు. ఈ పిల్లవాడిని అతి సంరక్షణలో ఉంచు అని భగవంతుడు చెప్పాడు. ఫకీరు బాబాను తీసుకొని వెంకూస దగ్గరకు వెళ్ళారు. వెంకూస మహాత్ముడు.
యువకులను దగ్గరకు చేర్చుకొని ఆధ్యాత్మిక తత్వమును ప్రబోధించేవాడు. బాబాను చూడగానే ఎదురొచ్చి, రా బాబా రా, నీకోసం ఎంతకాలంగానో కాచు కూర్చున్నాను అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. అప్పటి నుండి బాబా వెంకుసాకు ప్రాణమయ్యాడు. వెంకుసా దగ్గర అంతకు ముందు నుంచి ఉన్న శిష్యులు బాబాపై గురువుగారు ఎక్కడ ప్రేమ చూపించడం సహించలేకపోయారు. ఏ విధంగానైనా బాబాను ఆశ్రమం నుండి పంపించి వెయ్యాలని పథకాలు వేసేవారు. ఒకనాడు వెంకుసా బాబాను వెంట పెట్టుకొని అడవికి బయలుదేరాడు. దారిలో కాపు కాసి బాబాను అంతం చెయ్యాలని ఒక విద్యార్థి బలంగా పెద్ద ఇటుకను బాబా మీదకి విసిరాడు. అది బాబాకు తగిలేలోపు వెంకుసా అడ్డంగా వచ్చేశారు. బాబాకు తగలవలసిన దెబ్బ వెంకుసాకు తగిలింది. తక్షణమే బొటబొట రక్తం కారింది. అప్పుడు బాబా తాను కట్టుకున్న బట్ట చింపి ఆయన తలకు కట్టుకట్టాడు. అంతలోకి ఇటుక విసిరిన పిల్లవాడి శవం మోసుకొని తక్కిన విద్యార్థులు గొల్లుమంటూ వీరి దగ్గరకు వచ్చారు. గురువుగారండి, మమ్మల్ని మా పాతకానికి క్షమించండి. మీ మీద చేసిన రాక్షసత్వానికి తగిన శాస్తి జరిగింది. రాయి విసిరి బాబాను చంపబోయిన వీడే చచ్చాడు. వీడిని ఎలాగైనా బ్రతికించండి అని వేడుకున్నారు. వెంకుస, నాయనలారా, నేను వృద్ధుడునయ్యాను. నా సర్వస్వం ఈ పిల్లవాడే. నిర్మలమైన ప్రేమ కలవాడే. మనలను రక్షించగలడు అని ఇతరులు రక్షించలేరు. మనను రక్షించగలడు కానీ ఇతరులు రక్షించలేరు అన్నాడు. తోటి పిల్లలు బాబా పాదాలపై పడ్డారు. బాబా పక్కుమని నవ్వాడు. విధి విపరీతానికి చంపేదెవరు, చచ్చేదెవరు? ఈ దినం వీడు, మరొక దినం మరొకడు. ఎవరు శాశ్వతం కాదు, అంతా అల్లా మాలిక్ అన్నాడు బాబా. కాని పిల్లలు పదే పదే వేడుకుంటున్నారు. బాబా శవాన్ని తన ఒడిలో పెట్టుకొని తలనిమురుతూ, సాయినాథుడికి శరణు కండి, మీ అభిష్టము నెరవేరుస్తాను అన్నాడు. సాయినాథుడికి జై జై అని మనస్ఫూర్తిగా పిల్లలు తమ హృదయాలను అర్పించుకున్నారు. తక్షణమే చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. అప్పటి నుండి బాబా అందరికీ ప్రేమపాత్రుడయ్యి పెరిగారు. వెంకుసా మరణానంతరం 1854వ సంవత్సరములో ఒకనాటి రాత్రి ఎవరికూ చెప్పక బాబా ఆశ్రమం వదిలి షిరిడీ వెళ్లారు. అప్పుడు షిరిడీ మరీ కుగ్రామం. బాబా ఖండోబా ఆలయానికి వెళ్లారు. కానీ పూజారి మహల్సాపతి బాబాను మహమ్మదీయుడని మొదట రానియలేదు. అందుచేత ఊరు మధ్యలో వేప చెట్టు క్రింద బాబా ధ్యానములో కూర్చొని చాలా రోజులు గడిపాడు. అప్పటికి బాబా వయసు 16 ఏళ్లు ఉండేవి. ఎవరితోనూ కలవక మౌనంగా తపస్సు చేసుకుంటున్న పసివాడైన బాబాను చూచి అందరూ గౌరవంగా మసులుకునేవారు. తమ బాధలు తీర్చమని వేడుకునేవారు. బాబా ఏవేవో మూలికలు, ఆకులు ఇచ్చి వీటిని తినండి, మీ జబ్బు బాధలు తగ్గుతాయని చెప్పేవాడు. అట్లా చెయ్యగానే పూర్తిగా ఉపశమనం అయ్యేది. అందరూ ఆదరంగా బాబాను ప్రేమించేవారు. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు బాబా ఉన్నట్టుండి ఎవరికీ కనబడకుండా ఎటో వెళ్ళిపోయాడు. బాబా మీద ప్రేమతో షిరిడీ ప్రజలు ఎంతో వెదికారు. అయినా లాభం లేకపోయింది. గ్రామస్తులు నిరాశతో ఉండిపోయారు. బాబా ఎన్నో ప్రదేశాలు తిరిగారు. ఎన్నో క్షేత్రాలు సందర్శించారు. మరెన్నో చోట్ల ధ్యానం చేశారు. ఒకసారి ఔరంగాబాద్ జిల్లాలోని దూపు గ్రామంలోని చాంద్బాయ్ పాటిల్ అనేవాడు పని మీద తన గుర్రం మీద ఔరంగాబాదుకు వెళ్ళాడు. పని ముగించుకొని వద్దామనుకునేంతలో గుర్రం మాయమైంది. ఎన్ని చోట్ల ఎంతోమంది పనివారిని పెట్టి వెతికించినా ఆ గుర్రం కనపడలేదు. చాందిపాటిల్ మనసు వికలమైంది. తనకు మిక్కిలి ప్రియమైన గుర్రం పోవడంతో ఆహారం, నీళ్లు మానేశాడు. గుర్రం జీను మాత్రం భుజాన వేసుకొని ఇంటిదారి పట్టాడు. దూప్ చేరేదారిలో అడవి గుండా ప్రయాణం చేస్తుండగా ఒక మామిడి చెట్టు నీడలో కూర్చొని ఒక ఫకీరు ఉన్నాడు. యోయ్ పాటిల్, ఇటు రావయ్యా, వచ్చి కొంతసేపు కూర్చొని సేద తీర్చుకో అంటూ ఫకీరు పాటిల్ను పిలిచాడు. తన్ను ఎవరు పేరు పెట్టి పిలుస్తున్నారని ఆశ్చర్యపోయాడు ఆయన. అప్పటికే ఎండలో ప్రయాణం చేసి అలసిపోయిన పాటిల్ చెట్టు క్రిందకు వచ్చి బాబా దగ్గరలో కూర్చున్నాడు. అప్పటికే ఫకీరు హుక్కా పీల్చడానికి సిద్ధం చేస్తున్నాడు.
హుక్క వెలిగించడానికి నిప్పు నీరు కావాలి. ఆ సమయంలో అవి ఎక్కడి నుంచి వస్తాయా అని కుతూహలంగా పాటిల్ చూస్తున్నాడు. బాబా తన చేతిలోని పటకాతో నేల మీద కొట్టాడు. సటకాతో నేల మీద గట్టిగా కొట్టాడు. వెంటనే నిప్పురవ్వలు వచ్చాయి. తిరిగి సటకాతో భూమి మీద కొట్టాడు. ఈసారి నీరు జలజలా ఉబికింది. తన అంగవస్త్రాన్ని నీళ్లల్లో తడిపి నిప్పుతో ఉక్క వెలిగించి బాబా పీల్చటం మొదలుపెట్టారు. తర్వాత పాటిల్ను కూడా హుక్కా పీల్చమని ఇచ్చాడు బాబా. పాటిల్ బాబా హుక్కా వెలిగించడం చూచి విస్తుపోయాడు. ఆ పకీరు చాలా మహిమ ఉన్న ఔలియా అయి ఉండవచ్చునని విశ్వసించాడు. అసలు తన పేరు ఈయనకి ఎట్లా తెలుసు? బాబా పాటిల్ను, ఏ పాటిల్ గుర్రం మొయ్యవలసిన జీను నువ్వు మోస్తున్నావే, ఎందుకు విచారంగా ఉన్నావు, విశేషమేమిటని అడిగాడు. పాటిల్ సంకోచం లేకుండా జరిగిందంతటినీ చెప్పాడు. తన గుర్రం దొరికేటట్లు చేయమని కోరాడు. నాకన్నీ తెలుసు. నీ గుర్రం కోసం నువ్వు చాలా విచారిస్తున్నావు. తల మీద కళ్ళు పెట్టుకొని వెతకటం వల్ల అది ఇంతకాలం నీకు కనిపించలేదు. నీ గుర్రం అదుగో ఆ చెట్టు క్రింద గడ్డి మేస్తున్నది, పొయ్యి తెచ్చుకో అన్నారు. పాటిల్ పరుగున వెళ్లి చూస్తే నిజంగా తన గుర్రమే అక్కడ గడ్డి మేస్తూ ఉంది. అది కూడా యజమానిని చూచి సంతోషంతో సకిలించి వచ్చి ఆయన ముందు కాళ్ళెత్తి నిలబడింది. ప్రేమతో పాటిల్ దాన్ని నిమిరాడు. ఆనందంగా గుర్రాన్ని తీసుకొని మామిడి చెట్టు దగ్గరకు వచ్చి బాబా పాదాలపై పడి, జనాబ్, నాకు ప్రాణప్రదమైన గుర్రాన్ని తిరిగి దొరికేటట్టు చేసి నాకు చాలా మంచి సహాయం చేశారు. మీరు మామూలు యోగులు కారు, నిజంగా మహాత్ములే. మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించండి. మా గ్రామవాసులందరినీ కరుణించండి అని పాటిల్ ప్రార్థించాడు. బాబా కూడా సంతోషంగా అంగీకరించి పాటిల్తో వారి దూపు గ్రామం వెళ్ళాడు. అక్కడే పాటిల్ అతిథిగా కొన్ని రోజులు గడిపాడు బాబా. పాటిల్ మేనల్లుడు పెండ్లి నిమిత్తం అందరితో కూడి బాబా షిరిడీకి తిరిగి 1857వ సంవత్సరంలో వచ్చారు. ఆ విధంగా తిరిగి వచ్చిన బాబాను చూచి ఆనందంతో దయచేయండి సాయి అని మహల్సాపతి ఖండోబా ఆలయంలోకి ఆహ్వానించాడు. ఆ విధంగా మహల్సాపతి పెట్టిన పేరే సాయిబాబాగా ప్రసిద్ధి చెందింది. బాబా దత్తాత్రేయ స్వామి సాయిబాబాగా 6వ అవతారం దాల్చి భక్త సంరక్షణకయ్యి షిరిడీ చేరుకోవడం జరిగింది. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర 124వ పేజీ పూర్తి అయినది. బాబా తిరిగి వచ్చినందుకు షిరిడీ ప్రజలందరూ సంతోషించిన బాబా ఉండడానికి స్థలమే లేనట్టుంది. మొదట వేప చెట్టు క్రిందే దాని నీడలో చాలా నెలలు నివసిస్తుండేవారు. రోజంతా ఊరు బయట అడవిలో తిరుగుతూ ఎప్పుడూ ఏదో మంత్రాలు ఖురాను వల్లువేస్తుండేవారు. ఒక్కొక్కసారి ఎవరినో దండిస్తున్నట్లు కోపంగా తమలో తాము మాట్లాడుకునేవారు. ఉన్నట్టుండి వడివడిగా నడిచి వెళ్ళిపోయేవారు. దగ్గరకు వచ్చిన వారిపై రాళ్లు రువ్వేవారు. చాలాసేపు ముభావంగా వచ్చే పోయే వారిని చూస్తుండేవారు. కనపడని వారితో ఏదో మాట్లాడుతున్నట్టు చేతులతో వివిధ భంగిమలు చేసేవారు. బాబావారి చర్యలు పైకి వింతగా ఊహించని విధంగా ఉండటంతో చాలామంది బాబాను పిచ్చి పకీరని అనుకునేవారు. పిల్లలు చుట్టూ చేరి గోల చేసేవారు. కొందరు రాళ్లు కూడా ఆయనపై రువ్వేవారు. బాబా సైతాన్ అంటూ పిల్లల వెంట పడగానే వారు పరిగెత్తుకొని వెళ్ళిపోయేవారు. ఊరు బయటున్న కాలవగట్టున చాలాసేపు కూర్చుండిపోయేవారు. మనసున్నప్పుడు ఊళ్ళోకి వెళ్ళి అమ్మా రొట్టి పెట్టించు, అక్క సబ్జీ కొంచెం వెయ్యమ్మా అని భిక్ష చేసేవారు. లేకుంటే ఎవరైనా తమకు తాము పెడితే తినేవారు. అది దొరకకపోతే పస్తుండేవారు. ఊరి బావిలో నీరు త్రాగటానికి ఊరివారు కొందరు అంగీకరించకపోయేటప్పటికీ సాయిబాబా ఊళ్ళో ఆవులు గేదెలు నీళ్లు త్రాగే తొట్టిలోంచి తాము నీళ్లు త్రాగేవారు. ఆయన రోజు స్నానం చేసేవారు కాదు. మనసుంటే చేసేవారు, లేకపోతే ముఖం చేతులు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోయేవారు.
ఎల్లప్పుడూ వేప చెట్టు క్రింద కూర్చొని ధ్యానములో ఉండేవారు. కొందరు ఆయనంటే భక్తిగా ఉండేవారు. వారిలో మహల్సాపతి అప్ప, జోగ్లేకర్, కాశీనాథ్, బాయాజీబాయి మొదలైన వారు బాబావారికి భక్తితో నమస్కరించుకునేవారు. వీరంతా బాబా మహాత్ముడని తొలి రోజుల్లో విశ్వసించారు. బాయిజాబాయి బాబా కోసం అడవులలో మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరిగి తిరిగి ఆయన ఎక్కడైనా చెట్టు క్రింద ధ్యానములో కూర్చొని ఉంటే ఆయన తపస్సు అయ్యేదాకా ఎదురుచూచి తర్వాత ఆయనకు ఆకువేసి రొట్టెలు సంకటి పెట్టి కూరవేసి కొసిరి కొసిరి తినిపించేది. ఆమెను బాబా సొంత సోదరిగా చూసుకునేవారు. ఆవిడ కుమారుడు తాత్య బాబా మీదకు ఎక్కి ఆడుకునేవాడు. బాబా మేనమామలాగా తాత్యాను మురిపంగా చూసుకునేవారు. తమ జీవితాంతం తాత్యాకు ఎటువంటి కష్టం కలగకుండా చూసుకున్నారు. చివరికి తాత్యాకు ప్రాణగండం ఉంటే దాన్ని తమకు మార్పిడి చేసుకొని వాని మరణం తాము స్వీకరించారు. తాము సదా కూర్చున్న వేప చెట్టు క్రింద తమ గురువుల సమాధి ఉందని, అక్కడే తాము చాలా సంవత్సరాలు తపస్సు చేశామని, కనుక ఆ వేప చెట్టు దాని పరిసర ప్రాంతం చాలా పవిత్రమైనదని చెప్పడంతో గ్రామస్తులు వేప చెట్టును భక్తిగా పూజించుకునేవారు. బాబా సాహచర్యములో వేప ఆకులు తీయగా మారాయి. బాబా గొప్పదనాన్ని తెలిపే అటువంటి ప్రత్యేకమైన వేప చెట్టు జ్ఞాపకార్థం బాబా షిరిడీ చేరిన జ్ఞాపకార్థం చెట్టు మొదట్లో బాబావారి పాదుకులు ప్రతిష్ఠించారు భక్తులు. బాబా దీనికి అంగీకారం కూడా తెలిపారు. దానితో పాదుకులలో శంఖు చక్రాలు చెక్కించి బాబా మహత్యాన్ని చాటే సాయినాథ మహిమా స్తోత్రాన్ని ఉపసనీ బాబా రచించగా దాన్ని కూడా ఆ రాతి పలకలపై చెక్కించి వేప చెట్టు మొదట్లో ప్రతిష్ఠించారు. ఇక్కడ గురువారాల్లో తూర్పు దిక్కుగా కూర్చొని ధూపం వెలిగించిన వారి సర్వ అభిష్టాలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. గురువారాల్లో తూర్పు దిక్కుగా కూర్చొని ధూపం వెలిగించిన వారి సర్వ అభిష్టాలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ సాయినాథ మహిమా స్తోత్రం. సదా సస్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తే చయామానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం భవద్వాంత విద్వాంసమాతాండమీడ్యం మనోవాగతీతం మునిధ్యానగమ్యం జగద్వాపకం నిర్మలం నిర్గుణం త్వాం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భవం బోధిమాగ్దార్నితానాం జనానాం స్వప్రదాశ్రితానాం స్వభక్తి ప్రియాణం సముద్రణార్థం కలౌ సంభవంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియాంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాదిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కూర్వతాం భుక్తిముక్తిప్రదాంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అనేకాశ్రుకాత్కుర్యలీలా విలాసై సమావికృతేసేన భాస్వత్ప్రభావం అహం భావహీనం ప్రసన్నాత్మభావం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సతాం విశ్రామరామమేవాభిరామం సదా సజ్జనై సంస్తుతం సన్నమబ్ధిః జనామోదదం భక్తభద్రప్రదాంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అజన్మాద్యమేకం పరబ్రహ్మ సాక్షాత్ స్వయం సంభవం రామమేవావతీర్ణం భవద్దర్శనా సంపునీతాః ప్రభోహం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. తర్వాత బాబా శిథిలమైన మసీదులో నివసించసాగారు. దానికి ద్వారకామాయి అని పేరు కూడా పెట్టారు.
అక్కడే నిరంతరం అగ్ని ప్రజ్వలింపచేసేవారు. భక్తులు దాన్ని దుని అని పిలిచేవారు. తమను చూడవచ్చిన వారికి ప్రసాదంగా దునిలోని విభూదిని పంచిపెట్టేవారు. విభూదిని భక్తితో సేవించిన వారికి ఎన్నో విధాల మంచి జరిగేది. కలరా, మసూచకం, ప్లేగు, జ్వరం మొదలైన జబ్బులు నయమయ్యేవి. కడుపు నొప్పి, మూర్ఛ, ఉబ్బసము లాంటివి కూడా ఊది మహత్యంలో గుణం చెందేవి. విభూది మహత్యంతో తగ్గేవి. బాబా తరచూ రామా రావోయి, ఊది గోతాలతో తేవోయి అంటూ పాడుతుండేవారు. సామాన్యంగా దునికి దగ్గరగా గోనెసంచి మీద ఆసీనులయ్యి కట్టడాపై చెయ్యి వేసి భక్తులతో ప్రేమగా మాట్లాడుతుండేవారు. షిరిడీ చేరిన రోజుల్లో నేంగాంకు వెళ్ళి రకరకాల పూల మొక్కల గింజలు తెచ్చి మసీదు చుట్టూ ప్రదేశం చదును చేసి పూల చెట్లు నీళ్లు పోసి పెంచారు. కొద్ది రోజుల్లో అది నందనవనంగా తయారైంది. షిరిడీకి ఉత్తర దిక్కులో రహట, దక్షిణాన నేంగాం, ఈ 2 గ్రామాలు తప్ప బాబా మరే గ్రామానికి 60 ఏళ్ల షిరిడీవాసములో బయటకు వెళ్ళలేదు. తరచూ రహట వెళుతుండేవారు. అక్కడ చంద్రభాను సేటు అనే మార్వాడి బాబా అంటే భక్తిగా ఉండేవాడు. వాని ఇంటికి వెళ్ళి ఆతిథ్యం తీసుకునేవారు. సేటు చనిపోయిన తర్వాత వాని కుమారుడు కుశల్ చందును కూడా అత్యంత ప్రేమగా చూసుకునేవారు బాబా. బాబా తమ గ్రామం రావటం తెలుసుకొని కుశల్ చందు గ్రామస్తులందరితో కలిసి మేళతాళాలతో బాబాను ఎదుర్కొని మంచి పూలదండలతో సన్మానించి తమ నివాసానికి తీసుకొని వెళ్ళి మృష్టాన్నం సమర్పించుకునేవారు. కోపార్గాంలోని పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపాలరావు గుండ్కు 3 భార్యలున్నా చాలా కాలం దాకా సంతానం కలగలేదు. బాబా పేరు విని షిరిడీ వెళ్ళి ఆయన పాదాలపై పడి సంతానానికై ప్రార్థించాడు. బాబా ఆశీస్సులతో కొడుకు జన్మించాడు. గోపాలరావు సంతోషంతో కృతజ్ఞతగా షిరిడీలో మహోత్సవం చేయడం మొదలుపెట్టాడు. అట్లాగే అహ్మద్నగర్కు చెందిన దాము అన్న కేసర్ అనే వ్యాపారి కూడా బాబా అనుగ్రహంతో కుమారుడిని కన్నాడు. దీనితో బాబా పేరు చుట్టుప్రక్కల గ్రామాలకే కాక దూర ప్రదేశాలైన మన్మాడ్, పండరీపురం, అహ్మద్నగర్ నుండి కూడా భక్తులు రాసాగారు. సాయిబాబా షిరిడీ చేరే నాటికి ఆధ్యాత్మికంగా చాలా పరిణితి చెందారు. మొదటి సందర్శనంలోనే ఆయన పరిపూర్ణ జ్ఞాని అని కొందరు గుర్తించారు. షిరిడీకి దగ్గరలో ఉన్న యావల అనే గ్రామంలో అక్కలకోట మహాత్ములు సద్గురు స్వామి సమర్థుల శిష్యుడైన ఆనందనాథుడనే యోగి పుంగవుడు ఉండేవారు. ఆయన ఒకసారి షిరిడీ వచ్చినప్పుడు సాయిని చూడగానే ఇది అమూల్యరత్నం, ఈయన సామాన్య మానవుడుగా కనిపించిన అసలుకు పురుషరత్నం మున్ముందు మీ అందరికీ తెలియగలదని తన శిష్యులకు చెప్పారట. పూణితాంబ నుంచి మరో యోగి గంగాగీరు అనే అతను తరచూ షిరిడీ వచ్చేవారు. ఆయన ఒకసారి సాయి భుజం మీద కొండ పెట్టుకొని చెట్లకు నీరు పోయడం చూచి, ఈ మహాత్ముడు ఇక్కడ నివసించడం షిరిడీ చేసుకున్న మహా అదృష్టం, ఈయన సామాన్యమైన వాడు కాదు, ఈయన సాహచర్యములో మీరంతా ఆధ్యాత్మిక జీవనములో అభివృద్ధి చెందండని ఊరివారికి ఉపదేశం ఇచ్చేవాడు. అదేవిధంగా గౌలీబువా అనే 95 ఏళ్ల పండరీ విఠల భక్తుడొకడు పండరీపురానికి ప్రతిసారి షిరిడీ మీదుగా వెళుతుండేవాడు. ఆయన కూడా సాయిబాబాను చూడగానే ఈయన సాక్షాత్తు పండరీనాథుడే, అనాథులకయ్యి బేదలకయ్యి వెలిసిన కారుణ్య అవతారం అని సాయిని పొగిడాడు. సాయి షిరిడీ చేరిన క్రొత్త రోజులలో తకియా అనే చావిడిలో పకీర్లతో కలిసి పాటలు పాడి కాళ్లకు గజ్జెలు కట్టుకొని మనోహరంగా నృత్యం చేసేవారట. అలాగే మారుతీ దేవాలయంలో ఉన్న జానకీదాస్ అనే యోగితోనూ దేవీదాస్ అనే సాధకుడితోనూ చాలాసేపు ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ కూర్చునేవారు.
మసీదులో బాబాకు దీపాలు పెట్టడం అంటే చాలా ప్రీతి. మసీదు మాత్రమే కాదు, ఎంతోమంది భక్తుల బంధురమైన జీవితాలలో దీపాలను వెలిగించి పాపపు చీకట్లను, శోకపు చీకట్లను పారద్రోలారు. మసీదు నిండా బాబా ప్రమిదలు పెట్టి రాత్రంతా దీపాలు వెలిగించేవారు. ఊళ్ళోని వ్యాపారస్తులు మొదట కొన్ని రోజులు నూనెను బాబాకు ఇస్తూ వచ్చారు. తర్వాత బాబాకు తమ వద్ద నూనె లేదని అబద్ధమాడారు. నిశ్చింతగా బాబా మసీదుకు వెళ్ళి నూనె డబ్బాలో నీళ్లు పోసి వాటిని తిరిగి కలిపి నోట్లో పోసుకొని ప్రమిదలలో పోసి ఒత్తులు వేసి దీపాలు వెలిగించారు. ఆశ్చర్యంగా దీపాలు రాత్రంతా కాంతివంతంగా వెలిగాయి. దీనితో బాబా మా మహత్యము చుట్టుప్రక్కల గ్రామాలలోనూ దూర నగరాలలోనూ విస్తరించింది. నానాసాహెబ్ చందోర్కర్, నానాసాహెబ్ దీక్షత్, దాసుగను, బూటి మొదలైన వారు షిరిడీ వచ్చి బాబా భక్తులుగా మారారు. బాబా సాధారణంగా తెల్లటి శుభ్రమైన దోవతి కఫ్నీ తొడిగి తలపై గుడ్డను చుట్టుకొని ఎడమ చెవి మీదుగా ముడి వేసుకునేవారు. ఎడమ చెవి మీదుగా ముడి వదిలేవారు. జుత్తును కత్తిరించక పొడవుగా వదిలేవారు. కాళ్లకు చెప్పులు లేకనే నడిచి వేసవిలోనూ మిట్ట మధ్యాహ్నములోనూ నడుచుకుంటూ వెళ్ళేవారు. లేండి తోటకు, ఊరి బయట అడవులలోనూ చెప్పులు లేకనే పచారాలు చేసేవారు. వారు సదా ఆత్మానందములో మునిగి గోడకు ఆనుకొని లేక దుని దగ్గర గోను సంచి మీద కూర్చొని ఒక చెయ్యి కాటడా మీద వేసి కాని ఉండేవారు. మసీదు నుంచి కదలకపోయినా ఎక్కడెక్కడ జరిగే విషయాలు తెలుసుకునేవారు. బాబాకు భక్తులపైన అసాధారణ ప్రేమ ఉండేది. మీరెక్కడ ఉన్నప్పటికీ మీరేమి చేస్తున్నారో నాకు తెలుసునని మీరు గుర్తుంచుకోండి. నా పేరును ప్రేమతో పలికేవారి అన్ని కోరికలు తీరుస్తాను. మీ భక్తిని పెంచి అన్ని దిక్కుల నుండి మిమ్మలను కాపాడతానని అభయమిచ్చేవారు. సామాన్యంగా బాబా దీవెనలతో ప్రతిరోజు ప్రతివారు తమ దైనందిన కార్యక్రమాలు ప్రారంభించేవారు. దీవించే సమయములో బాబా తగిన సలహాలిచ్చేవారు. బాబా ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకునే వారికి లేని కష్టాలు వచ్చేవి. ఒకసారి తాత్యా కోతే పాటిల్ బాబా దగ్గరకు వచ్చి నమస్కారం చేసుకొని త్వరగా కోపార్గం సంతకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. బాబా, ఏరా తొందరేమిటి, సంత గురించి మరిచిపో, ఈరోజు ఊరు విడిచి వెళ్ళవద్దని గట్టిగా చెప్పారు. కానీ తాత్యా తాను వెళ్ళవలసిందని తొందరపడ్డాడు. కనీసం శ్యామానైనా వెంటకు తీసుకువెళ్ళు అన్నారు. దీన్ని ఖాతరు చేయక తాత్యా ఒక్కడే గుర్రపు బండిలో కోపార్గం బయలుదేరాడు. షిరిడీ సాయి దివ్య చరిత్ర 131వ పేజీ. దారిలో త్వరగా పరిగెత్తే గుర్రం కాలు బెణికి కుప్పకూలిపోయింది. టాంగా తలక్రిందులయ్యి తాత్యా క్రింద పడ్డాడు. అయినా అదృష్టవశాన పెద్ద దెబ్బలు తగలక బయటపడ్డాడు. కోపార్గం వెళ్లకుండానే బాబా వద్దకు తిరిగి వచ్చాడు. బాబా సంతోషంగా గెంతుతూ, అయిందా నీ పని, అయిందా? బుద్ధి ఉండక్కర్లా, నేను చెప్పినట్లు విని నడుచుకో, బాగుపడతావు అని బుద్ధి చెప్పారు. మరొకసారి ఒక ఆంగ్లేయుడు సాయిబాబా వద్దకు వచ్చాడు. బాబాతో ఏకాంతంగా మాట్లాడాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు. బాబా అందరితో పాటే తెల్లదొరను సమానంగా చూశారు. దానితో అవమానం చెంది ఆ దొరగారు షిర్డీ నుండి వెంటనే వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. బాబా, ఇప్పుడే వెళ్ళవద్దు, రేపు వెళుదువు కానీ అని అన్నారు. బాబా మాటను వినక దొర వెంటనే బయలుదేరాడు. కోపార్గం చేరేలోపులే గుర్రపు బండి తల్లక్రిందులయ్యి కిందపడి పెద్దగా గాయపడ్డాడు. కోపార్గం ఆసుపత్రిలోనే చాలా రోజులు ఉండవలసి వచ్చింది. బాబా ఒకరోజు మసీదులోనూ మరొక రోజు చావిడిలోనూ నిద్రించేవారు. బాబాతో పాటు మహిళాపతి తాత్య ఒకరి పాదాలు ఒకరికి తగిలే విధంగా 3 దిక్కుల్లో తలపెట్టుకొని రాత్రి చాలా పొద్దుపోయేదాకా మాట్లాడుకుంటూ నిద్రపోయేవారు.
బాబా షిరిడీ వచ్చిన మొదట్లో మహల్సాపతి ఒక్కడినే తనతో రాత్రి పడుకోవడానికి ఉండనిచ్చేవారు. ఆ రోజులలో బాబా శయనము చాలా విచిత్రంగా ఉండేది. నానాసాహెబ్ డేంగిలే బాబా నిద్రించటానికి 4 మూరల పొడవు, 1 జానుడు వెడల్పు గల చెక్కబల్లను ఇచ్చాడు. బాబా దాన్ని నేల మీద వేసి దానిమీద పడుకోకుండా మసీదు పైకప్పు దూలాల నుండి తమ చీకిపోయిన దోవతి గుడ్డపేలుకలతో ఉయ్యాలలాగా భూమికి 10 అడుగుల ఎత్తులో వేలాడగట్టేవారు. చెక్క 4 మూలల 4 దీపాలు వెలిగించి దాని మీదకు ఎక్కి పడుకునేవారు. అసలే చీకిన బట్టలు. బాబా బరువును చెక్క బరువును ఎట్లా మోస్తాయో అర్థమయ్యేది కాదు. దానికి తోడు ఆజానుబాహుడైన బాబా ఆ చిన్న సన్నని చెక్కపై దీపాలతో పడుకోవడానికి చోటు ఎక్కడుందో, అదీకాక అంత ఎత్తులోనున్న ఆ ఉయ్యాల మీదకు బాబా ఎట్లా ఎక్కేవారో, అక్కడ నుంచి ఎట్లా దిగేవారో అర్థమయ్యేది కాదు. భక్తులంతా కుతూహలంతో వారిని గమనించడానికి మసీదు చుట్టూ గుమిగూడేవారు. ఈ గందరగోళంతో విసిగి బాబా ఆ చెక్కబల్లను విరిచేశారు. అప్పటి నుండి మామూలుగా నిద్రించేవారు. కొన్ని రాత్రుల్లో బాబా మంత్రాలు చదువుతూ దిక్కులలో చేతులతో భంగిమలు చేసేవారు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర, 132వ పేజీ. కొన్నిసార్లు వింతైన కాంతులు వెల్లివిరిసేవి. మరునాడు బాబా రాత్రి మన ద్వారకామాయికి అతిథులు వచ్చారు అని చెప్పేవారు. ఆనాడు బాబా అన్నదానం చేసేవారు. బాబా పాదాలు మహల్సాపతి పాదాలు బాబా పిసుకుతూ పడుకునేవారు. మహల్సాపతి అభ్యంతరం చెప్పినా బాబా వినేవారు కాదు. బాబా భిక్షతోనే జీవించేవారు. భక్తులు రకరకాల పిండి వంటలు తెచ్చినా తాము సరిగా 12 గంటల సమయానికి షిరిడీ గ్రామంలో భిక్ష చేసేవారు. భక్తులు తెచ్చిన పదార్థాలు భిక్షపాత్రుల్లో వేసి కలగలిపి మొదట భగవంతుడికి నైవేద్యం ఆరగింపు కావించి భక్తులందరికీ ప్రసాదంగా వడ్డించి తాము శ్యామ, కాకాసాహెబు, దీక్షిత్, మహిషాపతి, బడేబాబా మొదలైన వారితో భోజనం చేసేవారు. అన్ని దానాలలోకి అన్నదానం చాలా శ్రేష్టమని పెద్దలు చెబుతారు. తక్కిన దానాలకు పాత్రత చూడాలి, కానీ అన్నదానం మరే విషయం చూడక చెయ్యవచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరినీ వేరే దానాలతో ఆనందింపచేయటం సుదుర్లభం, కానీ అన్నం పెట్టి అందరినీ ఆనందింపచేయవచ్చు. బాబా అప్పుడప్పుడు తాము వంట చేసి భక్తులందరికీ భోజనం పెట్టేవారు. బాబావారి వద్ద 2 పెద్ద పాత్రలు 100 మందికి 50 మందికి సరిపోయేవి ఉండేవి. తాము భోజనం అందరికీ పెట్టాలనుకున్నప్పుడు బాబా సర్వ విషయాలు చూసుకునేవారు. తామే అంగడికి వెళ్ళి కావలసిన పదార్థాలను డబ్బిచ్చి తెచ్చేవారు. మసాలాను గుమగుమగా నూరేవారు. ద్వారకామాయి ఆవరణలో గాడిపొయ్యి వెలిగించి దానిపై ఆండా పెట్టి నీరు మరిగించేవారు. చక్కెర పొంగలి, అంబలి, పప్పుచారు, మాంసపు ఫలావు వండుతుండేవారు. సలసలా మరిగే ఆండాలో చెయ్యి పెట్టి పదార్థాలను కలిపేవారు. వారి చెయ్యి కాలటం కానీ ముఖంలో బాధ భయం కానీ కానవచ్చేవి కావు. ఆహారం రుచికరంగా ఉండడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకునేవారు. వంట కాగానే మసీదులోకి తెచ్చి ఆరగింపు చేసి భక్తులందరికీ పంచేవారు. శాకాహారులకు ఎప్పుడూ మాంసాహారం పెట్టేవారు కాదు. చాలాసార్లు బాబాయే స్వయంగా భక్తులకు భోజనం వడ్డించేవారు. భగవంతుడిచే వండబడిన పదార్థాలు వారి చేతి మీదుగా స్వీకరించి భుజించటం ఎంత సుకృతమో. ఈ వంటను బాబా 1910 వరకు చేసేవారు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర, 133వ పేజీ. తర్వాత భక్తులు విపరీతంగా రావడంతో వారు వంట చేయటం మానివేశారు. భక్తులు పంపే భోజన పదార్థాలే చాలా ఉండేవి. వాటినే అందరికీ పంచేవారు. ద్వారకామాయిలో బాబా సాహచర్యంలో ప్రతిదినము దీక్షిత్తు, బూటి, శ్యామ, బడేబాబా, హేమత్ పంతు భోజనం చేసేవారు. ఒకసారి భోజనం అయిన తర్వాత బాబా హేమత్ పంతుకు
పెద్ద పాత్ర నిండా స్వచ్ఛమైన వెన్నెల వలె తెల్లగా ఉన్న మజ్జిగను తాగమని ఇచ్చారు. అప్పటికే ఆయన భుక్తాయాసంతో ఉన్నాడు. మజ్జిగను తాగలేక వదలలేక గుంజాటనలో పడ్డాడు. బాబా మజ్జిగ పూర్తిగా తాగు, మరొక అవకాశం రాదు అన్నారు. అతడు వెంటనే మజ్జిగ తాగాడు. నిజంగా అమృతయామానంగా మరువలేనట్టుంది. బాబావారి మాటలు సత్యాలయ్యాయి. ఇది జరిగిన కొద్ది రోజులకే బాబా సమాధి చెందారు. బాబాకు అష్టసిద్ధులు హస్తగతంగా ఉండేవి. యోగాభ్యాసం చక్కగా తెలిసిన వారు దౌతి, ఖండయోగం మొదలైనవి చేసేవారట. పంచభూతాలు వారు చెప్పు చేతులలో ఉండేవి. ఒకసారి విపరీతంగా షిరిడీలో వానలు వదలక కురిశాయి. అంతా జలమయం అయ్యింది. ఇళ్లన్నీ కోలటం, నీళ్లతో నిండటం జరిగింది. ప్రజల ఇక్కట్లు చూచి బాబా మసీదు బయటకు వచ్చి ఆకాశం కేసి చూచి, యోయ్ ఇంకా చాలించు అని గట్టిగా ఆదేశించారు. అంతే, ఆ పైన ఒక్క చినుకు పడక వాన వెలిసింది. మరొకసారి భక్తులు తమను దర్శించుకొని ఊరికి బయలుదేరుతుండగా ఆకాశం మేఘావృతం అయ్యింది. మంచి వాన వచ్చేలాగా ఉంది. వెంటనే బయలుదేరబోతే కోపార్ఘములో రైలు తప్పిపోతుందని భక్తులు భయపడుతున్నారు. బాబా బయటకు వచ్చి, నా భక్తులు ఊరికి బయలుదేరాలి, కొంచెం సేపు ఆగు అన్నారు. వాన రాలేదు. మబ్బులన్నీ చెల్లాచెదురయ్యి ఆకాశం నిర్మలమైంది. భక్తులు సంతోషంగా ఊరికి బయలుదేరారు. ఒకరోజు బాబా భోజనానికి భక్తులందరితో కూర్చున్నారు. భోజనం సగంలో ఉండగా మసీదు పైకప్పు దూలం శబ్దం చేస్తూ విరిగి మీద పడబోయింది. బాబా తమ కుడి చెయ్యి పైకెత్తి ఆగు అని గర్జించారు. క్రింద పడబోయిన దూలం సగంలోనే ఆగి ఆకాశంలో ఊగుతూ ఉండిపోయింది. ఇంతట్లోకి కొందరు భక్తులు ప్రాణభయంతో బయటకు పరిగెత్తారు. బాబా వారితో, ఇది మీ భక్తి, ఇది నా మీదున్న మీ విశ్వాసం, వచ్చి భోజనం ముగించండి, మీకేమీ కాదు అని ఎద్దేవా చేశారు. ఒకసారి బాబా దుని వద్ద కూర్చున్నారు. వారితో భక్తులు కూడా ఉన్నారు. దునిలో మంటలు అధికమవుతున్నాయి. చూస్తుండగానే మంటలు పైకి లేచి మసీదుపై దూలాలు కూడా తాకుతాయేమో అనిపిస్తున్నది. భక్తులు భయపడ్డారు. బాబా అప్పటిదాకా మౌనంగా ఉన్నవారు వెంటనే తమ సటకా తీసుకొని భూమి మీద గట్టిగా కొట్టారు. ఒక్కొక్క దెబ్బకు మంటలు క్రిందకు దిగుతూ చివరికి మామూలుగా శాంతించింది. బాబా భక్తులను రక్షించడానికై ఒక్కొక్కసారి తమ పైకే ఆపదలను ఆహ్వానించుకునేవారు. సాయి సాయి అని నామం గుర్తుంచుకుంటే చాలు. చెడు పలకడం, వినటం వల్ల కలిగే పాపాలు నశిస్తాయి. నా భక్తుడిని అన్ని దిక్కుల నుండి రక్షిస్తాను. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో నన్ను మనఃపూర్వకంగా ఆరాధించే వారి యోగక్షేమాలను నేను చూచుకుంటాను అని తరచూ బాబా భక్తులకు అభయమిస్తుంటారు. ఒక దీపావళి పండగ నాడు బాబా దుని ముందు కూర్చున్నారు. దుని బాగా మండుతున్నది. బాబా మధ్య మధ్యలో కట్టెలు వేస్తున్నారు. ఉన్నట్టుండి కట్టెలకు బదులు తమ చేతిని మంటలలో పెట్టేశారు. వెంటనే చెయ్యి కాలిపోయింది. దగ్గరున్న భక్తులు తక్షణం బాబాను దుని నుండి పక్కకు లాగారు. ఏం బాబా అట్లా చేశారేమి అని కాలిన వారి చేతిని చూస్తూ అడిగారు. బాబా, నన్ను గురించి దిగులు పడకండి, తగిన సమయానికి మంటలో పడే పిల్లవాడిని రక్షించగలిగాను అని చెప్పారు. దూర ప్రదేశములో ఒక కుమ్మరి భార్య ఒడిలో పసివాడికి పాలిస్తూ కొలిమితిత్తుని ఊదుతుంది. అంతలో భర్త పిలవగా త్వరగా లేవడంతో పిల్లవాడు కొలిమిలో పడ్డాడు. భయంతో ఆమె బాబా అని అరిచింది. ఇక్కడ బాబా అగ్నిలో చెయ్యి పెట్టి అక్కడ పసివాడిని మంటలో పడకుండా గాల్లోనే పట్టేసుకున్నారు. ఆ విధంగా బాబా చాలాసార్లు చేశారు. మరొకసారి భక్తుడొకడు సముద్ర ప్రయాణములో మునిగిపోగా బాబా మసీదులో ఏదో బరువైన దాన్ని ఎత్తుతున్నట్లు భంగిమ చేశారు. వెంటనే శరీరమంతా తడిసి ఉప్పు నీరు మడుగ్గా కారింది. బాబా తాము సముద్రములోకి దూకి భక్తుని రక్షించినట్లు చెప్పారు. ఒకసారి కపర్దే అనే దేశభక్తుడి భార్య కుమారుడు షిరిడీ వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. ఆ సమయములో పిల్లవాడికి ప్లేగు జ్వరం వచ్చింది.
తల్లి చాలా భయపడింది. చుట్టుప్రక్కల చాలామంది ప్రేగుతో చనిపోయారు. తల్లి బాబా పాదాలపై పడి కన్నీళ్లతో తన కుమారుని రక్షించమని వేడుకున్నది. బాబా అత్యంత ప్రేమతో, అమ్మా, నేనుండగా భయమెందుకు? ఇప్పుడు ఆకాశం మేఘావృతంగా ఉంది. కొద్దిసేపులో మబ్బులు చెదిరిపోయి మామూలుగా అవుతుందంటూ తమ కఫ్నీని తొలగించి తమ చంకను చూపించారు. వారి చంకలో 4 ప్లేగు బొబ్బలు కోడిగుడ్లంతా ఉన్నాయి. వాటి బాధను వారు అనుభవించారు. ఆ విధంగా 4 భక్తుల ప్లేగు వ్యాధిని వారు తీసుకొని భక్తులను రక్షించారు. అనాథరక్షకుడు, ఆపద్బాంధవుడు సాయిబాబా, భక్తరక్షణకు అవతరించిన దత్తదేవుడు బాబా. ఒకసారి బాబా ఉన్నట్టుండి భక్తులందరినీ తిట్టి కొట్టి మసీదు నుండి తరిమివేశారు. అందరూ విస్తుపోయి బయటకు పరిగెత్తారు. కొద్ది సమయం తర్వాత బాబా అందరినీ లోపలికి ఆహ్వానించారు. జనులు లోపలికి వెళ్ళగా అక్కడ దత్తాత్రేయుడు పసిపాపగా 3 శిరసులతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చారు. దత్తావతారులైన గాణ్గాపురం నరసింహ సరస్వతి, మాణిక్యనగరం మాణిక్య ప్రభువు, అక్కలకోట స్వామి సమర్థులు తామే అని వారు పెక్కుసార్లు భక్తులకు చెప్పేవారు. అదేవిధంగా ఇతర దత్తావతారాలు తాము ప్రస్తుతం షిరిడీలో ఉన్నట్టు తమ భక్తులకు చెప్పి వారిని షిరిడీ పంపించేవారు. దేవుడా, నువ్వున్నావా? ఉంటే నన్ను దయచూడవా అని ప్రార్థించేవారిని తమ దగ్గరకు పిలిపించుకొని బాబా రక్షించేవారు. బాబా తరచూ ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించిపోయాయో వారు నన్ను ఆరాధిస్తారు. నువ్వు సాయి సాయి అని ధ్యానం చేస్తుండు. నిన్ను 7 సముద్రాలు దాటించి కష్టాల నుండి ఆదుకుంటాను. నీకు తప్పకుండా మేలు చేస్తాను. నా మాటలు మనస్ఫూర్తిగా విశ్వసించు. నాకు ఎటువంటి పూజా తతంగాలు అవసరం లేదు. ఒక్క భక్తి ఉంటే చాలు. మీ భక్తిపూరిత హృదయాలలో సదా నివసిస్తుంటాను అని అంటుండేవారు. పూనా జిల్లాకు చెందిన నారాయణగాం అనే ఊళ్ళో భీమాజీ పాటిల్ అనే అతడు అత్యంత బాధపూరితమైన హృద్రోగంతో బాధపడుతూ ఉండేవాడు. ఒకసారి బాబాకు అత్యంత భక్తుడైన నానా చందోర్కర్తో పరిచయమయ్యి వారి సలహాపై షిరిడీ వెళ్ళి బాబా పాదాలపై పడి తన్ను రక్షించమని దీనాతిదీనంగా వేడుకున్నాడు. బాబా మొదట అతడి కర్మ అనుభవంలో జోక్యం కలిగించుకోవడానికి ఇష్టపడలేదు. కానీ భీమాజీ బాబా తప్ప తనకు వేరే గతి లేదని, ఆయన రక్షించకపోతే అక్కడికక్కడే తల కొట్టుకొని చనిపోతానని ఏడ్చాడు. వెంటనే గుండె కరిగి బాబా, నాయనా, నీ కర్మ ఇంతటితో శమిసిపోయింది. కష్టాలు ఇంకా ఉండబోవు. ఎవరైతే ఈ ద్వారకామాయి మెట్లెక్కుతారో వారి దుఃఖాలు అశాంతులు దూరమయ్యి సంతోషంగా జీవిస్తారు. మసీదు తల్లి చాలా దయాహృదయురాలు. ఆమె నీ రోగం నయం చేసి బాధ తగ్గిస్తుంది అని ఆశీర్వదించారు. అప్పటిదాకా తరచూ రక్తం వాంతి చేసుకుంటున్న భీమాజీ క్రమక్రమంగా కోలుకోసాగాడు. బాబా ఊది ఇవ్వగానే, మరే ఉపదేశం ఇవ్వకనే అతడి రోగాన్ని ఒక్క మాటతోనే తగ్గించసాగారు. భీమాజీ షిరిడీలోనున్న రోజులలో 2 సార్లు బాబా అతడి కలలో కనపడ్డారు. మొదటి స్వప్నములో అతడి ఛాతీపై పెద్ద బండరాతిని పెట్టి క్రిందకు పైకి గట్టిగా లాగారు. వేదనతో భీమాజీ ఉక్కిరిబిక్కిరయ్యాడు. అతడి 2వ కలలో బాబా ఉపాధ్యాయుడుగాను తాను విద్యార్థిగాను ఉన్నారు. తాను పాఠము అప్పచెప్పనందుకు బాబా బెత్తంతో తనను బాగా కొట్టారు. ఈ విధంగా స్వప్నాలు వచ్చిన మీదట అతడి హృద్రోగము నయమైంది. బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని తన గ్రామానికి చేరుకున్నాడు. బాబా చేసిన మేలుకు గుర్తుగా ప్రతి నెల సత్యనారాయణ వ్రతాన్ని చేసుకునేవాడు. 1904 నుండి 1905 సంవత్సరములో నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమ్మల్తాదారుగా ఉండేవారు. అతని కూతురు మైనతాయి గర్భిణిగా ఉండి ప్రసవించడానికి సిద్ధముగా ఉంది. ఆమెకు కాన్పు కష్టమైంది. 2-3 దినాలుగా నొప్పులు వస్తున్నాయి. వారికి తెలిసిన మందులన్నీ వాడారు. ఏమీ ప్రయోజనం కనబడలేదు. వారు బాబాను తలుచుకొని సహాయం చెయ్యమని వేడుకున్నారు.
అదే సమయములో షిరిడీలో బాబా తన దగ్గరున్న బావు గిరి బువ అనే సన్యాసిని పిలిచి అతని చేతికి తమ హారతి పాట ఊదీ ప్రసాదం ఇచ్చి జామ్నేరులో ఉన్న నానాసాహెబ్ కుమార్తె అయిన మైనతాయికి ఇమ్మని ఆదేశించారు. అతను తన దగ్గర తగినంత ధనం లేదని ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచించి బాబాతో తన పరిస్థితి గురించి చెప్పాడు. బాబా అతనితో అన్నీ చక్కగా అమరుతాయి, వెళ్ళిరమ్మని చెప్పారు. బాబా మాటల మీద విశ్వాసం ఉంచి అతను ప్రయాణమయ్యాడు. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర 137వ పేజీ. అతను బలగాం చేరేటప్పటికీ తన దగ్గరున్న పైకం ఖర్చు అయిపోయింది. జామ్నేరుకు టాంగాలో వెళ్ళాలి. అతను ఏ విధంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల ఒక టాంగా మనిషి బావుగిరి బువ ఎవరు తనను నానాసాహెబ్ పంపించారని అందరికీ చెబుతూ ఇతని దగ్గరికి వచ్చాడు. తనను తాను బావుగిరి బువ అని చెప్పాడు. టాంగా ఎక్కించుకొని జామ్నేరుకు పయనమయ్యాడు. టాంగా జామ్నేర్ చేరింది. ఇంతలో బాపుగిరి బువ టాంగా నుంచి తన అవసరం కోసం దిగి ఇప్పుడే వస్తానని ఇక్కడే ఉండమని చెప్పి వెళ్ళాడు. బావుగిరి బువ తన అవసరం ముగించుకొని తిరిగి రాగా అక్కడ టాంగా లేదు. టాంగా మనిషి కూడా లేడు. ఎంతసేపు అక్కడ నుంచున్నా టాంగా జాడ కనిపించలేదు. అతను దగ్గరనున్న కచేరీకి పోయి నానాసాహెబ్ ఇంటి గురించి వివరములు సేకరించి వారి ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు మైనతాయి పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. బాపుగిరి బువ బాబా ఇచ్చిన హారతిపాట ఊది నానాసాహెబ్కు ఇచ్చాడు. నానాసాహెబ్ బాబాకు నమస్కారములు తెలుపుకొని భార్యను పిలిచి ఊది నీటిలో కలిపి మైనతాయి చేత తాగించారు. బాబాకు హారతిపాటను పాడారు. ఆ విధంగా వెంటనే మైనతాయికి సుఖప్రసవం జరిగింది. సరి అయిన సమయములో తమకు ఊదీని హారతిపాటని పంపి తమను ఆదుకున్నందుకు బాబాకి తమ కృతజ్ఞతలు తెలియచేయమని నానాసాహెబ్ బాపుగిరి బువాతో చెప్పాడు. అందుకు బాపుగిరి బువ తన కోసం టాంగా పంపినందుకు తన కృతజ్ఞతలను తెలియచేశాడు. నానాసాహెబ్ తాను టాంగా పంపలేదని ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే షిరిడి నుంచి అతను వచ్చేదే తనకు తెలియదని నానాసాహెబ్ బాపుగిరి బువాతో చెప్పాడు. ఇదంతా బాబా లీల మహత్యమే. బాబాయే టాంగా మనిషిగా గుర్రాలుగా అవతారమెత్తారని గ్రహించి ఆశ్చర్య ఆనందాలతో బాబాకి తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఒకసారి శ్యామను పాము కరిచింది. సామాన్యంగా పాము కరిచిన వారిని ఊళ్ళోని ఖండోబా గుడికి తీసుకుని వెళ్ళేవారు. కానీ శ్యామ తన దేవుడు సాయిబాబాయే అని, ద్వారకామాయియే తన తల్లి అని అక్కడికే తనను తీసుకుని వెళ్ళమని కోరాడు. అట్లాగే అతడిని బాబా వద్దకు తీసుకుని వెళ్ళారు. ఇంకా ద్వారకామాయి మెట్లు ఎక్కకుండానే బాబా పెద్ద స్వరంతో, ఓయ్ బ్రాహ్మణుడా, ఎక్కవద్దు, పైకి ఎక్కావో ఏం చేస్తానో చూడు అంటూ బెదిరించారు. వెళ్ళిపో, దిగిపో అని నిప్పులు చెరిగేలాగా మండిపడ్డారు. సర్వం బాబా అనుకొని తాను వారి దగ్గరకు వస్తే ఎప్పుడూ లేనట్లు తన మీద ఎందుకు విరుచుకుపడ్డారో అర్థం కాక నిరాశతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కొంతసేపు అయిన తర్వాత బాబా శాంతించి శ్యామ పక్కన కూర్చొని ప్రేమగా, శ్యామ భయపడవద్దు, ఈ ముసలి ఫకీరు చాలా దయార్థ హృదయుడు, నిన్ను తప్పక రక్షిస్తాడు. నిర్భయంగా ఇంటికి వెళ్ళి ఆతృత లేక సుఖంగా ఉండు, నిద్ర మాత్రం పోకూడదు, కావలసినవి తినవచ్చు అని సలహా ఇచ్చి ఇంటికి పంపించారు. మంత్రం ఊది లేకనే శ్యామ విషం నుండి బయటపడ్డాడు. బాబా మాట పంచాక్షరి, అష్టాక్షరి మంత్రంలాగా పనిచేసింది. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర 138వ పేజీ. బొంబాయికి చెందిన హరిశ్చంద్ర పీతళే అనే అతడు కుమారుడికి మూర్ఛ తరచూ వచ్చి కొట్టుకునేవాడు. ఎన్నో ఔషధాలు వాడినా ప్రయోజనం లేక చివరకు బాబా కీర్తి విని కుమారుడు భార్యతో షిరిడీ చేరుకున్నాడు. ద్వారకామాయికి వెళ్ళి బాబా పాదాల ముందు కుమారుడిని పడవేశాడు. బాబా, నువ్వే తప్ప మరే దిక్కు మాకు లేదు,
మీరే మాకు పుత్రభిక్ష పెట్టాలి అని ప్రార్థించాడు. బాబా పిల్లవాడిని తీక్షణంగా చూశారు. తక్షణం బాలుడు కళ్ళు గిరగిరా తిప్పి కింద పడిపోయాడు. నోటంట చొంగకారింది. శరీరం చెమటతో తడిసిపోయింది. అందరూ పిల్లవాడు చనిపోయాడనుకున్నారు. తల్లి గుండెలు పగిలేలా విలపించింది. తండ్రి అనుకోకుండా జరిగిన దానికి అవాక్కై బొమ్మలా నిలుచుండిపోయాడు. బాబా ప్రేమగా, అమ్మా అనవసరంగా ఏడవవద్దు, కొంచెం సేపు ఓపికతో ఉండు, పిల్లవాడిని మీ బస్సుకు తీసుకొని వెళ్ళండి, కొద్ది సమయములోనే మూర్ఛ నుండి కోలుకుంటాడు అని చెప్పి వారిని పంపించి వేశారు. బాబా చెప్పినట్లే పిల్లవాడు క్రమంగా కోలుకున్నాడు. మరెప్పుడూ మూర్ఛపోలేదు. ఆరోగ్యం పొందాడు. హరిశ్చంద్ర పితలే దంపతులు బాబాకు తమ కృతజ్ఞతగా పూలు పళ్ళు సమర్పించుకున్నారు. భక్తులందరికీ మిఠాయిలు పుష్కలంగా పంచిపెట్టారు. బాబా పాదాలు ఒత్తుతూ పితలే కూర్చున్నాడు. బాబా అతడితో, నాకు నువ్వు కృతజ్ఞతలు చెప్పవలసిన పనిలేదు. నా బిడ్డలే మీరందరూ. తల్లి బిడ్డల నుండి కృతజ్ఞతను ఆశిస్తుందా? ఎవరికైతే నమ్మకము ఓపిక ఉంటుందో భగవంతుడు వారిని తప్పక రక్షిస్తాడు అని అన్నారు. తర్వాత ఊరికి బయలుదేరేటప్పుడు హరిశ్చంద్ర పితలే బాబా ఊది ప్రసాదంగా ఇచ్చారు. తర్వాత, నాయనా, ఇంతకు ముందు మీకు 2 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు మరో 3 రూపాయలు ఇస్తున్నాను. పూజామందిరంలో జాగ్రత్తగా పెట్టుకొని భక్తిగా పూజించుకో, అంతా మంచే జరుగుతుందని దీవించి పంపించారు. హరిశ్చంద్ర పితలే తండ్రి అక్కలకోట మహారాజు స్వామి సమర్థ గారి భక్తులు. మహారాజు గారి పూర్వం పితలే తండ్రికి పూజించుకోమని 2 రూపాయలు ఇచ్చారట. వాటిని ఆయన తాను బతికి ఉన్నంత వరకు పూజ చేసుకున్నారు. తర్వాత ఆ విషయాన్ని ఇంట్లో అందరూ మర్చిపోయారు. ఇప్పుడు బాబా తామే 2 రూపాయలు ఇచ్చానని చెప్పడంతో అక్కలకోట స్వామి తాము వేరే కాదని తెలియచేసినట్టు అయ్యింది. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర, 139వ పేజీ. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర. బాబా దునిలోని ఊదిని భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. దీని ప్రభావంతో నయం కాని జబ్బులు నయమయ్యేవి, కష్టాలు గట్టెక్కేవి, పీడకలలు నశించేవి, శుభాలు జరిగేవి. బాబా తరచూ కళ్యాణరామ రావోయి, తేవోయి రామ ఊది, గోను సంచులతో అంటూ ఊదీ పాట రాగయుక్తంగా మధురంగా పాడేవారు. ఊది ఆధ్యాత్మికంగా సర్వజగత్తు నస్వరం అని తెలియచేస్తుంది. మాలేగాంలో డాక్టర్ ఒకరుండేవారు. ఆయన మేనల్లుడు క్యాన్సర్ పుండుతో బాధపడేవారు. ఏ డాక్టరు నయం చేయలేకపోయారు. వాడిని తీసుకొని తల్లిదండ్రులు బాబా సన్నిధికి వచ్చారు. వారిని చూస్తూనే బాబా, ఎవరైతే ఇక్కడికి వస్తారో వారికి ఎటువంటి బాధలు ఉండవు, ఏ వ్యాధి వారిని బాధించదు, పుండుపై భగవంతుడిని స్మరించి ఊది రాయండి అన్నారు. పిల్లవాడి కురుపుపై బాబా తమ దివ్య వరదహస్తాన్ని ఉంచి నిమిరారు. తల్లిదండ్రులు బాబా ఆనతి ప్రకారం క్యాన్సర్ పుండు మీద రోజు ఊది రాయిగా ఆ వ్రణం ఉపశమించి త్వరలో కనబడకుండా పోయింది. ఒకసారి శ్యామ తమ్ముడి భార్యకు ప్లేగు జ్వరం వచ్చింది. తమ్ముడు గాబరాపడి అతడి దగ్గరకు వచ్చాడు. శ్యామ తమ దగ్గరున్న బాబా ఊదీనిచ్చి తమ్ముణ్ణి ముందుగా పంపించి మర్నాడు బాబా అనుమతితో మరదలను కూడా చూడ వెళ్ళాడు. ఆశ్చర్యంగా ప్లేగు జ్వరం 1 రాత్రిలో తగ్గి ఆరోగ్యంగా ఉంది. బావగారికి తానే టీ చేసి ఇచ్చింది. ఆ విధంగా ఊది సర్వరోగహారిణి. పాత్రకు చెందిన ఒకతను చాలా కాలం నిద్ర పోలేకపోయేవాడు. అతడు నిద్రించగానే చనిపోయిన తండ్రి కలలో కనిపించి కఠినంగా తిట్టేవాడు. దానితో మెలకువ వచ్చి ఇక నిద్రపోయేవాడు కాదు. ఇదే విధంగా రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. నిద్రలేక ఆరోగ్యం అస్తవ్యస్తమయ్యింది. ఏమీ తోచక భగవంతుడిని ప్రార్థిస్తుంటే బాబా భక్తుడొకడు ఊదీ పొట్లము ఇచ్చి, ఇదే సర్వ
కష్టహారి అని చెప్పాడు. అతను రోజు నిద్రించే ముందు కొంచెం ఊదిని నుదుటను రాసుకొని ఊదీ పొట్లమును తల దిండు క్రింద పెట్టుకొని నిద్రకు ప్రారంభించేవాడు. ఆశ్చర్యంగా తండ్రి కనబడటం మాని చాలా కాలానికి హాయిగా నిద్రించాడు. అప్పటి నుండి ఎప్పుడూ తల క్రింద ఊదీ పొట్లము పెట్టుకునేవాడు. బాలాజీ పాటిల్ నేవాస్కర్ అనే భక్తుడు చనిపోయాడు. అతని సంవత్సరీకం నాడు అతని కుటుంబాల వారు సంతర్పణ ఏర్పాటు చేశారు. కానీ అనుకున్న వారికన్నా ఎక్కువగా జనం వచ్చారు. వచ్చిన వారందరికీ వండిన పదార్థాలు సరిపోవని ఇంటివారికి ఆందోళన కలిగింది. బాబా వారిని ప్రార్థించుకొని వారిపై భారం వేసి ఊది వండిన పదార్థాలపై చల్లి వాటిని గుడ్డతో కప్పి ఉంచి వడ్డించసాగారు. వచ్చిన వారందరి భోజనాలు ముగిశాక కూడా పదార్థాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఊది పదార్థాలను అక్షయం చేసింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్పాడు. అలాగే బాబా భక్తుల వారి వారి కోరిక ప్రకారం వారిని అనుగ్రహించేవారు. ఆత్మారాముడనే అతని భార్య కుమారులకు బాబా అంటే చాలా భక్తి, ప్రేమ. అదేవిధంగా బాబాకు కూడా వారి మీద కరుణ ఉండేది. ఒకసారి ఆత్మారాముడి భార్య బాబాకు వంకాయ పచ్చడి కూర చేసి ఇవ్వాలనుకుంది. షిరిడీ వెళ్తున్న రఘువీర పురందరే అనే అతడి భార్యకు 2 పెద్ద వంకాయలు తెచ్చి ఇచ్చి షిరిడీ వెళ్ళగానే బాబాకు పచ్చడి కూర చేసి పెట్టమని కోరింది. వారు సరే అని షిరిడీ బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన రోజే వంకాయ పచ్చడి చేసి బాబా భోజనానికి తీసుకొని వెళ్ళారు. బాబా ప్రీతితో పచ్చడి తీసుకొని రుచి చూచి బాగున్నదని మెచ్చుకొని అందరికీ పంచిపెట్టారు. తర్వాత వంకాయ కూర కూడా అప్పుడే కావాలని కోరారు. ఆ విధంగా పురందరే భార్య వంకాయ కూర కూడా చేసి బాబాకు సమర్పించింది. అట్లా బాబా ఆత్మారాముడి భార్య కానుకలు తీసుకున్నారు. మరొకసారి ఆమె బాబాకు పాలకోవా ఒకరితో పంపించింది. అతను పేడాను ఇవ్వటం మరిచిపోతే బాబాయే అడిగి తీసుకొని గుటుక్కున మింగేశారు. టానాలో చోల్కర్ అనే చిన్న గుమ్మస్తా ఉండేవాడు. చాలా తక్కువ జీతంతో జీవనం గడిపేవాడు. చాలా కష్టాలలో ఉండేవాడు. ఒకసారి దాసుగను షిరిడీ సాయిబాబా మహత్యం గురించి హరికథ చెబుతుంటే బాబా ఫోటో చూడటం, ఆయన కథ వినడం జరిగింది. వెంటనే బాబాకు ప్రార్థించుకున్నాడు చోల్కరు. బాబా, నేను ప్రభుత్వ పరీక్షలో బాగా ఉత్తీర్ణుడయ్యి మంచి జీతం వచ్చే ఉద్యోగం దొరికితే షిరిడీ వచ్చి మీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటాను. భక్తులందరికీ కళాఖండ ప్రసాదంగా పంచిపెడతానని మొక్కుకున్నాడు. తర్వాత అతడు పరీక్ష పాస్ అయ్యి మంచి ఉద్యోగములో స్థిరపడ్డాడు. సంతోషంగా షిరిడీ త్వరగా వెళ్ళి బాబాకు నమస్కరించుకోవాలని తహతహలాడేవాడు. కానీ వానిది పెద్ద కుటుంబం, జీతం చాలేది కాదు. షిరిడీ వెళ్ళాలంటే చాలా ఖర్చు. అయినా ఏదో విధంగా డబ్బు కూడబెట్టి వెళ్ళాలని ఆలోచించాడు. తాను తాగే టీలో పంచదార వేసుకోకుండా డబ్బును ఆదా చేశాడు. ఆదా చేసిన డబ్బుతో షిరిడీ బయలుదేరాడు. షిరిడీ చేరి బాబాను చూడగానే తన్మయత్వంతో కళ్ళు చెమర్చాయి. బాబాకు నమస్కరించుకొని పూలు పండ్లు సమర్పించుకున్నాడు. భక్తులందరికీ కళాఖండ పంచిపెట్టాడు. తను మొక్కును తీర్చుకున్నందుకు ఆనందించాడు. అప్పుడు బాబా ప్రక్కనున్న బాపు సాహెబ్ జోగును పిలిచి ఇతడిని మీ ఇంటికి అతిథిగా తీసుకొని వెళ్ళి టీ ఇవ్వు, టీలో కొంచెం ఎక్కువ పంచదార వెయ్యి అని ఆదేశించారు. బాబా సర్వజ్ఞతకు చోల్కరుకు తెలిసింది. బాబా తనపై చూపిన కరుణకు చోల్కరు పులకించిపోయాడు. ఒరిస్సాలో ఒక స్త్రీకి బాబా కలలో ప్రత్యక్షమయ్యి తనకు కిచిడి చేసి పెట్టమని అడిగారు. లేచినప్పటికీ కల స్పష్టంగా గుర్తుంది. భార్యాభర్తలిద్దరూ షిరిడీ చేరి బాబా దర్శనం చేసుకున్నారు. చాలా ఆనందించారు. కానీ కిచిడి చేసి బాబాకు నివేదించుకోవడానికి చాలా రోజులు వీలు కాలేదు.
ఆవిడ ఇంకా ఆలస్యం చెయ్యడానికి మనస్కరించక 15వ నాడు కిచిడీ చేసుకొని ద్వారకామాయికి వెళ్ళింది. అప్పటికే బాబా భోజనానికి కూర్చున్నారు. తెర దింపి ఉంది. ఎవరినీ లోనికి రానియ్యరు. అయినా ఆవిడ ధైర్యం చేసి తెర తీసుకొని లోపలికి వెళ్ళింది. ఆ సమయములో బాబా తనకు కిచిడీ కావాలంటున్నారు. అప్పుడే ఆవిడ కిచిడీ బాబాకు సమర్పించింది. బాబా సంతోషంగా ముద్ద మీద ముద్ద తిని ఆవిడకు తాము కలలో కనిపించినట్టుగా ధృవీకరించారు. కెప్టెన్ హటే బికానీరులో ఉండేవారు. బాబాపై చాలా భక్తి. బాబా తల్లిలా అతడిని చూసుకునేవారు. ఒకసారి అతడు బాబా వరదహస్తాలతో ఆశీర్వదింపబడిన రూపాయిని పూజలో పెట్టుకోవాలనుకొని మిత్రుడికి 1 రూపాయి నాణ్యం ఇచ్చి దానికి బాబావారి దీవెనలు సంపాదించమని కోరాడు. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర 142వ పేజీ. ఆ మిత్రుడు షిరిడీ వెళ్ళి నమస్కరించుకొని దక్షిణ ఇచ్చాడు. బాబా దాన్ని జేబులో వేసుకున్నారు. తర్వాత హటే ఇచ్చిన రూపాయి నాణ్యం బాబాకు ఇచ్చాడు. బాబా ఆ రూపాయిని చేతిలో పెట్టుకొని కొంతసేపు అటూ ఇటూ తిప్పి ఆడుకొని ఎగరవేసి పట్టుకొని చివరకు రూపాయిని తిరిగి ఇచ్చివేస్తూ, దీని యజమానికి దీన్ని ఊది ప్రసాదంతో ఇవ్వు, నాకేం అక్కరలేదు, అతడిని ఆనందంగా ఉండమను అని దీవించి పంపారు. ఈ విషయం తెలుసుకొని హటే చాలా సంతోషించాడు. తాను కోరినట్టే బాబా రూపాయిని దీవించి పంపారు. అతడు రూపాయిని పూజలో పెట్టుకొని పూజించుకునేవాడు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాజమండ్రిలో చాతుర్మాస్యానికి విడిది చేశారు. అప్పుడు భక్తుడొకడు షిరిడీ వెళ్ళటానికి వారు అనుమతి కోరాడు. స్వామి అతడికి షిరిడీ వెళ్ళడానికి దీవెనలనిచ్చి కొబ్బరికాయ ఒకటిచ్చి దాన్ని తమ సోదరుడైన సాయిబాబా వారికి తమ నమస్కారాలతో సమర్పించమన్నారు. సన్యాసులైన వారు సామాన్యంగా మరే ఇతరులకు నమస్కరించరు. కానీ బాబావారి విషయంలో తాము నమస్కరిస్తామన్నారు. ఆ భక్తుడు కొబ్బరికాయ తీసుకుని షిరిడీ బయలుదేరాడు. కానీ కోపార్గం దాటి గోదావరి నది దగ్గర ఉపహారణ నిమిత్తమయ్యి, అంటే అల్పాహారం, తమ దగ్గరున్న వేరే కొబ్బరికాయలతో పాటు వాసుదేవానంద స్వాములు ఇచ్చిన కాయను కూడా పగలగొట్టి తిన్నారు. తర్వాత ఆ విషయం గ్రహించి చాలా బాధపడ్డారు. బాబా ఏమంటారోనని భయపడ్డారు కూడా. ఆ భక్తుడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించుకోగానే బాబా, నా సోదరుడు పంపిన నారికేళ ఫలమెక్కడా అని అడిగారు. ఆ భక్తుడు భయంగా జరిగిన పొరపాటును చింతిస్తూ తనను క్షమించమని, దానికి బదులు మరో కాయను ఇస్తానని ప్రార్థించాడు. బాబా దానికి అంగీకరించలేదు. నా సోదరుడిచ్చిన నారికేళం సామాన్యం కాదు. దానికి ఎన్ని కాయలు బదులిచ్చినా సరిపోవు. అది వారి ప్రేమకు అభిమానానికి ప్రతీక. వాటికి సరిసమానం ప్రపంచం మరేదీ లేదు అని చెప్పారు. సాయిబాబా చర్యలు చాలాసార్లు భక్తులకు అర్థమయ్యేవి కావు. కొన్నిసార్లు అర్ధరహితంగా ఉన్నట్టు కనిపించేవి. కానీ వాటికి ఆలోచించిన కొద్దీ అంతరార్థం ఉండేది. అన్నా సాహెబు దబోల్కర్ మొదటిసారిగా షిరిడీకి వచ్చినప్పుడు బాబా విచిత్ర చర్య చూచి ఆశ్చర్యపోయాడు. బాబా గోనె సంచి మీద తిరగలు పెట్టి కఫినీ చేతులు పైకి మడిచి కొద్ది కొద్దిగా గోధుమలు పోసుకొని పిండి విసురుతున్నారు. తర్వాత బాబాను ప్రక్కకు నెట్టి స్త్రీలు తామే పిండి విసిరి ముగించారు. బాబా ఆ పిండిని గ్రామ సరిహద్దులలో చుట్టూ చల్లిరమ్మన్నారు. ఆ సమయంలో చుట్టుప్రక్క గ్రామాలలో కలరా చెలరేగుతున్నది. ఆ వ్యాధి షిరిడీ రాకుండా బాబా గోధుమ పిండి చల్లి కట్టుదిట్టం చేశారు. దానితో దబోల్కరు ప్రభావితమయ్యి సాయి సచ్చరిత్ర బాబా అనుగ్రహంతో రచించాడు. అప్పుడప్పుడు బాబా లేండి తోటకు ఒంటరిగా వెళ్ళి కానీ లేక ద్వారకామాయిలో కానీ కూర్చొని పాత సంచిలో నుంచి బాగా అరిగిపోయిన నాణాలు తీసి చేతితో పెట్టుకొని అరగతీస్తూ భక్తుల పేరు తిప్పి తిడుతూ
అరగదీస్తూ ఉండేవారు. ఎవరైనా అటు అనుకోకుండా వస్తే చకచక నాణేలు దాచేవారు. ఒకసారి శారదాదేవి అనే భక్తురాలు పెద్ద బొట్టు బాబాను వెంబడించి లేండి తోటకు వెళ్ళింది. బాబా నాణాలను అరగదీయటం చూచింది. ఆ సమయంలో బాబా కూడా ఆమెను చూచి చాలా కోపగించుకున్నారు. ఆమె తాను చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నది. బాబా ఆమెను తిట్టి తిట్టి చివరకు శాంతించారు. ఈ సంగతి ఎవరికి చెప్పవద్దన్నారు. అప్పుడు శారదాదేవి బాబాను నాణ్యాలను ఎందుకు అరగదీస్తున్నారు అని అడిగింది. బాబా చూడు గోరా. బాబా ఆమెను అలానే పిలిచేవాడు. ఒక్కొక్క నాణ్యం ఒక్కొక్క నా భక్తుడు భక్తురాలు వారి వారి పాపాలను కర్మఫలాలను అరగదీసి వాళ్లను రక్షిస్తున్నాను అని అన్నారు. ఒకసారి బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీలో వారం రోజులు ఆనందంగా ఉండాలని సెలవు తీసుకొని వచ్చాడు. బాబా దర్శనం చేసుకోగానే ఆయన కాకాతో ఊరికి ఎప్పుడు వెళతావు అని అడిగారు. బాబా మీరు ఎప్పుడంటే అప్పుడే అని కాకా చెప్పాడు. అట్లా అయితే రేపు బయలుదేరి వెళ్ళు అని దీవించారు. మహాజని బాబా మాటను ఆజ్ఞగా తీసుకుని బొంబాయికి వెళ్ళిపోయాడు. త్రిమూర్తి సాయి షిరిడీ సాయి దివ్య చరిత్ర 144వ పేజీ. ఆఫీసుకు వెళ్ళగా అతడితో చాలా అవసరమైన పనిబడి అందరూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఆయన రాగానే యజమాని చాలా సంతోషించాడు. బాబా కాకాను త్వరగా పంపించటం కాకాకే ఉపయోగమయ్యింది. న్యాయవాది అయిన దూమల్ కోర్టు పని మీద నీఫాడు పోతూ మధ్యలో షిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్నాడు. వెంటనే బయలుదేరటానికి తొందరపడ్డాడు. కానీ బాబా అతడిని షిరిడీ నుంచి వెళ్ళనీక ఒక వారం దాకా అట్టే పెట్టేశారు. తర్వాత దీవించి ఆయనను పంపారు. తాను చేరుకోనందుకు కేసును జడ్జిగారు కొట్టివేసి ఉంటారనుకున్నాడు దోమల్. కానీ ఆశ్చర్యంగా తాను షిరిడీలో ఉన్న వారం రోజులు జడ్జిగారు సెలవులో ఉండవలసి వచ్చింది. దానితో కేసు నడవనే లేదు. అందుచేత దోమల్ ఏమీ నష్టపోలేదు. బాబా చావిడిలో నిద్రించేనాడు ద్వారకామాయి మరమ్మతులు జరుగుతుండేవి. ఒకనాడు చావిడి నుండి తిరిగి వచ్చిన బాబా చెప్పలేనంతగా కోపగించుకున్నారు. వారి కళ్ళు చింతనిప్పుల్లాగా ఎర్రగా మండుతున్నాయి. ఒక చేత్తో తాత్య పీకపుచ్చుకొని మరొక చేత్తో నిలబెట్టిన ఇనప స్తంభాన్ని పెకిలించారు. తాత్య తలపాగాను లాగేసుకొని దానికి నిప్పంటించి దూరంగా పారేశారు. ఇంత అయినా తాత్యాను వదలలేదు. తాత్యాను రక్షించడానికి వెళ్ళిన వారందరికీ దెబ్బలు పడ్డాయి. బాబా ఎందుకు ఇట్లా చేస్తున్నారో భక్తులకు తోచలేదు. కొంతసేపైన తర్వాత బాబా శాంతించారు. డబ్బిచ్చి ఖరీదైన జరీ తలపాగాను బాబా కొని తామే తాత్యాకు చుట్టబెట్టారు. ఇదంతా చూచిన భక్తులు సంతోషించారు. బాబా ఎవరిని ఎప్పుడు కరుణిస్తారో ఎవరూ చెప్పలేరు. అంతా బాబావారి మీదనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి మక్కా మదీనా యాత్ర చేసి మహమ్మదీయుడొకడు బాబా దర్శనానికి వచ్చాడు. కానీ బాబా అతడిని మసీదులో కాలు పెట్టనీయలేదు. అతనికి కూడా 9 నెలలు సహనంతో ఎదురుచూస్తూ కూర్చున్నాడు. బాబా తనను పిలవకపోతారా అని. శ్యామ బాబాతో అతడిని కరుణించమని ప్రార్థించాడు. శ్యామ నీకేం తెలియదు. మసీదు తల్లి అనుమతించనచో నేనేం చేయగలను. మసీదు తల్లి అనుమతించనచో నేనేమి చేయగలను? అల్లా కటాక్షం లేనిదే ఎవరైనా మసీదులో కాలు పెట్టగలరా? లేదే. పోనీ అతడు నేను చెప్పిందంతా చేస్తాడా లేదా ఇవి కనుక్కోమన్నారు. హాజీ సిద్దిక్ పాల్కే తాను బాబా చెప్పినదంతా సిద్ధమన్నాడు. దానితో బాబా కోపంతో సిద్దిక్ దగ్గరకు వెళ్ళి నోటికి వచ్చినట్లు తిట్టారు. మహాత్ముడులా నటిస్తున్నావే, మక్కా యాత్ర చేశానని గర్వమా? నేనెవరో గుర్తించలేకున్నావే అని అతడిని దులిపేశారు. బాబా తనను తంతారేమో అనుకున్నాడు కూడా. కానీ కొంతసేపటికి బాబా శాంతించారు. పండ్ల బుట్టలను కొని 50 రూపాయలు దక్షిణతో హాజీకి ఇచ్చారు. తర్వాత నుండి అతడిని మసీదుకు రానిచ్చారు. బాబాకు ఎందుకు కోపం వచ్చిందో ఎవరికీ తెలియదు. దహను మమలతాదారు బీవీ దేవుగారు
చాలా ఏళ్ల నుండి జ్ఞానేశ్వరి పారాయణం చేయాలనుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. బాబా వారి దగ్గరకు వెళ్ళి వారి దీవెనలతో జ్ఞానేశ్వరి పారాయణం చెయ్యాలని షిరిడీ వెళ్ళారు. చాలా రోజులు బాబావారిని అడగటానికి అవకాశం రాలేదు. అదే సమయంలో చుట్టూ ఉన్నవారందరినీ బాబా అనుభవాలు చెప్పమని అడిగేవాడు. ఒకరోజు అందరితో ఉండగా బాబా దేవుగారిని గట్టిగా తిట్టారు. నా చింకీ గుడ్డలను గుడ్డపేలికలు దొంగలిస్తావా? ముసలివాడివైనా ఇంకా బుద్ధి రాలేదే అని ఆగకుండా చివాట్లు పెట్టారు. దేవుగారికి గుడ్డపేలికలు దొంగతనం చెయ్యడమేమిటో అర్థం కాలేదు. మర్నాడు బాబా శాంతంతో దేవుని దక్షిణ అడిగి తీసుకొని, నేను నీకు జరీ పట్టు వస్త్రం ఇస్తాను, గుడ్డపేలికలకు పోవద్దు, జ్ఞానేశ్వరి కొద్ది కొద్దిగా చదువుతున్నప్పుడు ప్రక్కనున్న వారికి విశదీకరించి చెప్పు, నీకు మంచి జరుగుతుందని దీవించారు. దేవు చాలా సంతోషించాడు. తన కోరిక ఇన్నాళ్లకు తీరినందుకు బాబాకు భక్తితో తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. షోలాపూర్ జిల్లాలో షేవుడే సపేత్నేకర్లు న్యాయవాది పరీక్షకు చదువుతుండేవారు. అందులో షేవుడే చదువులో అంత తెలివైన విద్యార్థి కాడు. తక్కిన విద్యార్థులు సపత్నేకరు పరీక్ష రాయడానికి బాగా తయారయ్యారు. షేవుడే సరిగ్గా చదవనందువల్ల ఏ విధంగా పరీక్ష రాస్తానని సపేత్నేకరు తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించారు. దానికి షేవుడే షిరిడీ సమాధిలో సాయిబాబా అనే గొప్ప మాహత్యం గల మహనీయులున్నారు. వారి దయవలన తను న్యాయ పరీక్షలో తప్పకుండా పాస్ అవుతానని బాబావారు నన్ను ఆశీర్వదించారని చెప్పాడు. సపేత్నేకరు అతని మాటలను హాస్యంగా తీసుకొని నవ్వాడు. పరీక్షలైన కొంతకాలానికి పరీక్షా ఫలితాలు తెలిసాయి. సపేత్నేకరుతో పాటు షేవుడే కూడా ఉత్తీర్ణుడయ్యాడు. సపేత్నేకరు ఆశ్చర్యపోయాడు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర, 146వ పేజీ. సపేత్నేకరు అక్కలకోటలో న్యాయవాది వృత్తిని ప్రారంభించాడు. వివాహము చేసుకున్నాడు. అతనికి ఒక కుమారుడు కలిగాడు. కానీ 10 సంవత్సరముల తర్వాత అతని కుమారుడు గొంతు క్యాన్సరు వ్యాధితో చనిపోయాడు. సపేత్నేకరుకు మనసు వికలమయ్యి జీవితం మీద విరక్తి కలిగి మనశ్శాంతి కోసం భార్యతో సహా పుణ్యక్షేత్రాలు యాత్రకు పయనమయ్యాడు. అన్ని యాత్రలు ముగించాడు. వేదాంతం చదివాడు. అయినా మనశ్శాంతి లభించలేదు. అతనికి షేవుడే చెప్పిన బాబా గుర్తుకు వచ్చి షిరిడీకి చేరుకున్నాడు. బాబా దర్శనం కాగానే సపేత్నేకరుకు ఎంతో సంతోషం వేసింది. ఎక్కడా లభించని మనశ్శాంతి షిరిడీలో దొరికింది. కానీ బాబా అతడిని చూస్తూనే బయటకు పొమ్మని అరిచారు. అతనికి ఏమి చెయ్యాలో తోచక బాబా కటాక్షం కొరకై ఎదురు చూడసాగాడు. బాబా మరలా సపేత్నేకర్ని చూస్తూనే మసీదుని ఖాళీ చేయమని ఆజ్ఞాపించేవారు. అతను ఏమీ చెయ్యలేక భార్యను తీసుకొని అక్కలకోటకు తిరిగి వచ్చాడు. అతడికి మరలా అశాంతి హెచ్చింది. అతని భార్యను తీసుకొని కాశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కాశీ బయలుదేరటానికి 2 రోజుల ముందర బాబా అతని భార్యకు కలలో కనపడ్డారు. ఆ స్వప్నములో ఆమె నీళ్లు కోసం కొండతో చెరువు వద్దకు వెళుతున్నది. బాబా ఆమెతో, అమ్మాయి, అనవసరంగా ఎందుకు కష్టపడతావు? నీ కొండను నేను స్వచ్ఛమైన జలంతో నింపుతానని ఆమెను వెంబడించారు. ఆమె భయపడి ఉత్తకొండతో వెనుతిరిగింది. ఆమెకు మెలకువ వచ్చి ఈ కలను తన భర్తతో చెప్పింది. అతను ఇదే శుభశకునం అని తలచి భార్యను తీసుకుని షిరిడీ వెళ్ళి బాబాను చూస్తూనే సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అక్కడున్న భక్తులతో, ఇతను నన్ను పూర్వం నిందించాడు అని చెప్పారు. అప్పుడు తాను చదువుకునే రోజుల్లో అనవసరంగా బాబాను ఎగతాళి చేసింది గుర్తుకు తెచ్చుకొని సిగ్గుపడ్డాడు. బాబాతో తనను క్షమించమని ప్రార్థించాడు. బాబా, నేను ఇతడి కొడుకుని చంపానని నన్ను నిందిస్తున్నాడు. లోకుల బిడ్డలను నేనెందుకు చంపుతాను? కావాలంటే మరలా అదే బిడ్డను ఇతని భార్య గర్భంలోకి ప్రవేశపెడతానని పలికారు. బాబాకు తనపై కలిగిన కరుణకు అతను ఎంతో సంతోషించాడు.
బాబా అతని తలపై చెయ్యి పెట్టి ఈ రోజుతో నీ కష్టాలన్నీ తీరాయి అని ఆశీర్వదించారు. షిరిడి సాయి దివ్య చరిత్ర 147వ పేజీ. అతను భార్యతో సహా ప్రతిరోజు మసీదుకు వెళ్ళి బాబాను భక్తితో పూజించేవాడు. బాబా అతడిని అనుగ్రహించి అతడి నుండి 2 రూపాయల దక్షిణ తీసుకొని అతని భార్య చీర చెరుగులో టెంకాయను వేసి నీకు కొడుకు జన్మిస్తాడని ఆశీర్వదించారు. వారు తిరిగి అక్కలకోట వెళ్ళటానికి అనుమతిచ్చారు. అతనికి అదేవిధంగా కుమారుడు జన్మించగా భార్యాభర్తలు బాబా వద్దకు ఆశీస్సుల కోసం కుమారుడిని తీసుకొని వెళ్లారు. కుమారుడికి బాబా మురళీధర్ అనే నామకరణం చేశారు. తర్వాత సపేత్నేకరకు మరో 2 కుమారులు జన్మించగా బాబా వారికి భాస్కర్, దినకర్ అని పేర్లు పెట్టారు. ఆ దంపతులు బాబా అంటే ఎంతో విశ్వాసంతోనూ భక్తితోనూ ఉండేవారు. బాబా సద్గురువు. తన భక్తులకు కావలసిందేదో అది ఇస్తూ వారి ఆధ్యాత్మిక పురోగతిని కూడా ప్రోత్సహించేవారు. భక్తుడు శ్రద్ధతోనూ అచంచల భక్తితోనూ ప్రార్థిస్తే పరమార్థాన్ని అందించేవారు. ఒకసారి ధనికుడొకడు బాబా దగ్గరకు వచ్చి, బాబా నాకు అన్నీ ఉన్నాయి, కానీ బ్రహ్మజ్ఞానం కావాలని చాలా గట్టిగా ఉంది. మీరు బ్రహ్మజ్ఞానం ఇస్తారని అందరూ చెప్పుకుంటున్నారు. దయచేసి త్వరగా దివ్యజ్ఞానాన్ని అందించండి అడిగాడు. బాబా మందహాసంతో, అయ్యా, నేడు ఎంత సుదినం, అందరూ నాకు ఇది ఇయ్యండి అది ఇయ్యండి అని లౌకిక పరమార్థాలనే కోరేవారు. ఇన్నాళ్లకు నువ్వొక్కడివే బ్రహ్మజ్ఞానం కావాలని అడుగుతున్నావు, తప్పక ఇస్తాను అంటూ ప్రక్కనున్న పిల్లవాడిని మార్వాడీ దగ్గరకు 5 రూపాయలు అప్పుగా తెమ్మని పంపించాడు. వాడు తిరిగి వచ్చి మార్వాడీ లేడని చెప్పాడు. అప్పుకై మరొకడిని దగ్గరకు పంపారు. అది కుదరలేదు. తర్వాత మరొకరు. ఈ విధంగా బాబా అప్పుకై పిల్లవాడిని పంపిస్తున్నా ఆ ధనికుడు తన జేబులో డబ్బున్నా తీసి ఇవ్వలేదు. దానికి తోడు బ్రహ్మజ్ఞానం కావాలని తొందర చేశాడు. బాబా అన్నా, నీకు బ్రహ్మను చూపిస్తానే. బాబా అన్నారు, నీకు బ్రహ్మను చూపిస్తూనే ఉన్నా, కానీ నువ్వే చూడటం లేదు. డబ్బు ఉన్నంత వరకు బ్రహ్మను చూడలేవు. బ్రహ్మను చూడాలంటే 5 పదార్థాలను త్యాగం చెయ్యాలి. అవే పంచప్రాణాలు, పంచేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఇవి ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం దొరకదు. అది సంపాదించటం చాలా కష్టం. నీ దగ్గర బ్రహ్మ ధన రూపంలో ఉన్నాడు. దాన్ని దూరం చేసుకుంటేనే బ్రహ్మ. లోభం, పేరాస వదులుకో. బ్రహ్మజ్ఞానం అందరికీ దొరకదు. దానికి తగిన కృషి, పట్టుదల అవసరం. భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసం, భక్తి ఉండాలి. అప్పుడు కూడా ఆయన కటాక్షంతోనే జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర 148వ పేజీ. సాటే అనే అతను చాలా కష్టాలు అనుభవించి జీవితం పట్ల విసుగు చెందాడు. ఎన్నో క్షేత్రాలు తిరిగాడు. మహాత్ములను సందర్శించాడు. కానీ మనశ్శాంతి దొరకలేదు. అదృష్టవశాత్తు షిరిడీ వచ్చి బాబాను చూచాడు. హృదయం శాంతి వహించింది. ఆనందం కలిగింది. పూర్వజన్మ కర్మఫలం తీరి బాబా పాద సేవామృతం లభించింది. గట్టి పట్టుదల కలవాడు కావటం చేత బాబా సన్నిధిలో గురుచరిత్ర పారాయణ మొదలుపెట్టి వారం రోజుల్లో ముగించాడు. ఆ రాత్రి బాబా స్వప్నములో కనబడి చేతిలో గురుచరిత్ర పట్టుకొని సాటేకు విశదీకరిస్తున్నారు. సాటే శ్రద్ధగా వింటున్నాడు. కలకరిగి మేల్కొన్నాడు. కానీ బాబా గురుచరిత్ర గురించి చెప్పడం బాగా గుర్తుంది. కానీ దాని అంతరార్థం తెలియలేదు. మర్నాడు ద్వారకామాయికి వెళ్ళి బాబా వద్ద కూర్చొని ఉన్నప్పుడు స్వప్నం అర్థం ఏమిటని అడిగాడు. సాటే మరొకసారి గురుచరిత్ర పారాయణ చేయవలనని, శ్రద్ధగా చదివితే అతడి జీవితం ధన్యమవుతుందని, ప్రపంచ బాధలు ఇక బాధించవని చెప్పారు. అదేవిధంగా సాటే పారాయణం చేసి తరించాడు. రాధాబాయి దేశ్ముఖ్ అనే వృద్ధురాలు బాబా మీద భక్తితో షిరిడీ వచ్చి ఉంటుండేది. బాబా తనకు మంత్రోపదేశం చెయ్యాలని చాలా కాలం వేచి ఉంది.
తర్వాత బాబా మంత్రోపదేశం చేసేదాకా ఉపవాస దీక్ష కొనసాగించాలని నిర్ణయించుకున్నది. కొద్ది రోజుల తర్వాత బాబా ఆవిడను తన దగ్గరకు పిలిపించుకొని, తల్లి, ఎందుకు నిన్ను నీవు కష్టపెట్టుకుంటావు? నువ్వు తల్లివి, నేను నీ బిడ్డను. నేను నిజం చెబుతున్నాను. నా గురువే నాకు 12 సంవత్సరాలు సేవ చేసిన మంత్రోపదేశం చెయ్యలేదు. నాకు లేని మంత్రోపదేశం నేను నీకు ఏమని చెయ్యను? గురువే సర్వం. గురునామమే మంత్రోపదేశం. సదా గురు చింతనలో ఉండు, అదే చాలు, మరేం అక్కరలేదు. గురు కటాక్ష వీక్షణలే నిన్ను తరింపచేస్తుంది. తాబేలు పిల్లలకు పాలివ్వక, ఆహారం ఇవ్వక అవతల గట్టు నుండి పిల్లపై దృష్టిని నిలుపుతుంది. పిల్లలు పెరిగి వస్తాయి. గురువుపై నీ చూపు నిలుపు. సదా నీ గురుని ధ్యానించు. మరే సాధనలు వద్దు, నీవు తప్పక తరిస్తావు అని ఆ వృద్ధురాలుని ఉపవాసం నుండి విరమింపచేశారు. గురు శిష్యుల సంబంధం గురించి బాబా తమ జీవితాన్ని ఉదాహరణగా చూపారు. వారు తమ గురువుగారిని 12 ఏళ్లు ఏకచిత్తంగా సేవించారట. గురువుగారికి సర్వ విధాలుగా సేవలు చేశారట. గురువుల మీదనే తమ ధ్యానాన్ని కేంద్రీకరించి ఉండేవారట. వారి నుంచి ఏమీ ఆశించక సేవ చేశారట. గురువుగారి ప్రేమపూరితమైన చూపే శిష్యుణ్ణి అన్ని విధాలా తీర్చిదిద్ది రక్షిస్తుందన్నారు. శిష్యుడు తన శరీరం తనది కాదు, ఇంద్రియాలు తనవి కావు అనుకుంటూ సర్వస్వం గురువు పరం చేసి గురువు ఆధీనములో ఉండిపోయారట. గురువు కృపతోనూ తాము ఇట్లా ఉన్నామని చెప్పారు. మరోసారి జవహర్ ఆలీ అనే ఫకీరు షిరిడీ వచ్చి బాబాతో మసీదులో ఉండేవాడు. అతడు ఖురాను క్షుణ్ణంగా తెలిసినవాడు. తీయగా మాట్లాడుతూ షిరిడీ ప్రజలను ఆకట్టుకొని సాయిబాబా తన శిష్యుడే అని చెప్పుకునేవాడు. బాబా గురువని అందరూ ఆయనను గౌరవంగా చూసేవారు. సాయిబాబా కూడా ఆయనకు శిష్యుడిగా ఎదురు చెప్పక సేవలు చేసేవారు. కొన్ని రోజుల తర్వాత జవహర్ ఆలీ సాయిబాబాను తీసుకొని షిరిడీ నుంచి రహటా చేరుకొని అక్కడే ఉండిపోయారు. షిరిడీ ప్రజలు బాబా షిరిడీ నుండి వెళ్ళిపోవడాన్ని సహించలేక రహతా వెళ్ళి జవహర్ ఆలీని వేడుకొని తిరిగి షిరిడీకి తీసుకువచ్చారు. ఫకీరు తాను గొప్పవాడు, మహాత్ముడు అనుకునేవారు. సాయిబాబా ఫకీరు యొక్క లోటుపాట్లు బాగా తెలిసినప్పటికీ వినయ విధేయతలతో సేవ చేసేవారు. కొద్ది రోజులలో షిరిడీ ప్రజలు కూడా జవహర్ ఆలీ లోపాలను కనుగొన్నారు. షిరిడీలో ఉన్న దేవీదాసు అనే సాధువుతో జవహర్ ఆలీని శాస్త్రవాదము ఏర్పాటు చేశారు. దానితో దేవీదాసు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇయ్యలేక జవహర్ అవమానం పొంది షిరిడీ నుండి వెళ్ళిపోయారు. షిరిడీ నుండి పారిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత షిరిడీ తిరిగి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. బాబా శిష్యుడు ఏ విధంగా గురువును సేవించాలో తాము చేసి చూపించారు. బాబా శిష్యుడు ఏ విధంగా గురువును సేవించాలో తాము చేసి చూపించారు. ఆనాడు గురు పౌర్ణిమ. బాబా శ్యామతో ఈ స్తంభాన్ని పూజించుకోండి అన్నారు. స్తంభాన్ని ఎందుకు పూజించాలి? కావాలంటే మిమ్మల్ని పూజించుకుంటాము అన్నారు శ్యామ. మొదట బాబా అందుకు అంగీకరించలేదు. భక్తులందరూ బలవంతం చేసిన మీదట అంగీకరించారు. ఆ సమయానికి నోల్కర్ పంచాంగం చూస్తే ఆనాడు గురు పౌర్ణిమ అయ్యింది. త్రిమూర్తి సాయి, షిరిడీ సాయి దివ్య చరిత్ర, 150వ పేజీ.